తక్కువనే అప్పుడు. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. గొప్పదైనటువంటి గురు పూర్ణిమ, దాని యొక్క మహత్యాన్ని తెలుసుకున్న తర్వాత పరబ్రహ్మ గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అందజేసినటువంటి జ్ఞానంలోకి ప్రవేశించాం. కర్మ మార్గం ద్వారా మెల్లమెల్లగా సాధన చేస్తూ 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 భక్తి మార్గంలోకి ప్రవేశిస్తాం. భక్తి మార్గంలోంచి మళ్ళీ జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాం. ఇటు కర్మ, ఇటు జ్ఞానం. ప్రతి ఒక్కరూ కర్మ చేయవలసిందే, కర్మను ఎవరు తప్పించుకోలేరు. ఇటు జ్ఞానము. జ్ఞానం అంటే నేను భగవంతుడి స్వరూపం అని తెలుసుకోవడమే జ్ఞానం. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయమే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని తెలుసుకోవడం జ్ఞానము. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం, నా ప్రవచనం ద్వారా తెలుసుకోవడం కాదు. ఇది కేవలము తెలిసినట్టే. చక్కెర ఎట్లా ఉంటుందయ్యా అంటే తెల్లగా ఉంటుంది, స్ఫటికాలుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఇవన్నీ. కానీ అనుభవం ఏంటంటే నోట్లో వేసుకుంటే చాలు. సో అది చాలా సులభం. కాకపోతే అర్థం చేసుకుంటే సులభం. ఏమిటి అర్థం చేసుకోవడము? ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి ఆలోచించినట్లయితే కర్మలోంచి మనము మనసుని నిశ్చల స్థితికి తీసుకురావాలి అని చెప్పి తెలుసుకున్నాం. ఇదే మనం నిన్న భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. నిశ్చల తత్వం వచ్చిన తర్వాత అది జీవన్ముక్తికి దారి తీస్తుంది అని చెప్పి. కాబట్టి మంచి వారితో ముందు స్నేహం చేసుకుంటూ తర్వాత ఏం చేయాలి? ఎవరు అవసరం లేనటువంటి స్థాయికి వెళ్తూ దాన్నే సంఘ వివర్జిత అని శ్రీకృష్ణుడు అన్నాడు. నిస్సంగత్వే అని చెప్పేసి శంకరాచార్య అన్నాడు. అన్ని ఒకటే మాట, మీరు గుర్తుంచుకోండి. ఎవ్వరూ కొత్త మాటలు చెప్పరు. శ్రీనివాస్ అన్ని అవే చెప్తాను నేను. ఎందుకంటే అన్నిట్లో ఉన్నది అదే కాబట్టి, తత్వం అదే కాబట్టి. పుస్తకం పైన కవర్ మార్చేసి అవే చెప్పుకుంటున్నాం మనం. తర్వాత ఏమైంది? భగవానుడు మెల్లమెల్లగా అర్జునుడిని కర్మలోంచి ధ్యానంలోకి తీసుకొచ్చాడు. ఎందుకంటే మనసు నిలకడగా ఉండాలి అంటే ధ్యానం కావాలి. కానీ ధ్యానము కేవలము లయం మాత్రమే చేస్తుంది, మన మనస్సుని నాశనం చేయదు. మనస్సుని నాశనం చెయ్యాలి అంటే కొంత భక్తి అవసరం. ఎందుకంటే భక్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని భగవంతుడి పైన వదిలేయగలుగుతాం. అలా భగవంతుడిని అర్జునుడు గుర్తించి భక్తుడుగా మారిపోతాడు. భక్తుడుగా మారిపోయినప్పుడు అతడు గొప్ప లక్షణాలంటే ఏమిటి గుర్తిస్తాడు? ఏమని గుర్తిస్తాడు? ఉదాసీనుడుగా ఉండాలని చెప్పేసి, సమశత్రౌచ మిత్రేచ అనేది, తుల్య నిందాస్తుతి మౌని అని, ఇలా అన్ని లక్షణాలు తెలుసుకున్న తర్వాత వీడు నా భక్తుడు అన్నాడు. అంతేగాని నువ్వు గుడికొచ్చావా, ఏకాదశి వ్రతం చేసావా, అభిషేకం చేసావా, ఎంత పసుపు వేసావు, చిటికెడు పసుపు, డబ్బాడు కుంకుమ చల్లావా, అవ్వ అడగలేదు. శ్రీకృష్ణుడు ఎప్పుడు అడగలేదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవి లేకపోతే మనస్సు అయినా చాలు అని చెప్పేసి భగవంతుడు చెప్పి ఒక భక్తుడిని తయారు చేశాడు. ఆ భక్తుడికి ఎప్పుడైతే అర్జునుడు పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయాడో అప్పుడు అర్జునుడికి జ్ఞానం అనేటటువంటిది బోధించడం మొదలెట్టాడు. ఈ ప్రకృతి రెండు రకాలు, ఒకటి జడము, ఒకటి చైతన్యము. ఈ చైతన్యము అనేటటువంటిది భగవంతుడి యొక్క శక్తి అని, జడం అనేటటువంటిది మనందరిలో మారుతూ ఉంటుందని. మనమందరము జడము ప్లస్ చైతన్యము, జడము ప్లస్ చైతన్యము. అందుకే చైతన్యం మనందరిలో ఒకటే, ఆత్మ ఒకటే. కానీ జడమైనటువంటి శరీరాలు మనందరివి వేరు వేరు. అందుకే మనందరి జీవితాలు తేడాగా ఉన్నాయి. తేడా అంటే నా ఉద్దేశం డిఫరెంట్ గా ఉన్నాయని. కాబట్టి మనం అందరం కూడా ఎందుకు మన జీవితంలో మార్పు ఉంది అంటే, ఎందుకంటే మన లోపల సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మనని వివిధ రకాలలో బాధ పెట్టడం వల్ల మనకేమైపోయిందంటే మన జీవితాలు తేడా ఉన్నాయి. దానికోసం శ్రీకృష్ణుడు ఏమంటున్నానంటే, బాబు చైతన్య స్వరూపం ఒక్కటే. ఈ ఈ చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని మెల్లమెల్లగాను నరుకురా అని చెప్పేసి ఏం చేశానప్పుడు ఒక చెట్టుని ఉదాహరణగా తీసుకుని, ఈ చెట్టు ఇలా రివర్స్ గా ఉందయ్యా, నేను ఇక్కడ పైన ఉన్నాను, ఇక్కడ చెట్ల లోపల కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడా ఈ ఆకులు ఏంటంటే వేదాలు. ఇవి కర్మకాండల ద్వారా చేసుకోవచ్చు, నువ్వు జ్ఞానకాండగా కూడా పైకి రావచ్చు. కానీ పైకి రావడానికి నువ్వు ఇష్టపడలేదు, ఈ లోపలే కొట్టుకుదస్తున్నావు. ఇక్కడిక్కడే అహంకారము, మమకారము, బంధాలు ఇవన్నీ పెంచుకుని నువ్వేం చేస్తున్నావు? అందులోనే ఉండిపోతున్నావు. ఉండిపోవడం వల్ల ఏమైంది? పైన ఉన్న మూలము ఎప్పటికీ కూడా తెలుసుకోలేనటువంటి ఇది ఉంది. కాబట్టి అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవాలని అనుకుంటావో అప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తావంటే మోహాన్ని తగ్గించుకుంటావు. అంటే అనవసరమైనటువంటి ప్రేమను. మోహం అంటే పిల్లలంటే ప్రేమ, పిల్లల్ని తీసి రోడ్డు మీద పడేయాలా? కాదు.
తప్పుగా అర్థం చేసుకోవద్దు. పిల్లల్ని ప్రేమించాలి, చక్కగా వాళ్ళని బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా. కానీ ఒక స్టేజ్ తర్వాత ఆపడం మొదలెట్టాలి. ఎందుకంటే మనం ఆపకపోతే దేవుడు కోసేస్తాడు. ఆబ్వియస్లీ నేను బంధాలు ఇలాగే పెంచుకుంటానంటే పెంచుకో, దేవుడు వచ్చి కోస్తాడు. సో బంధాలు తెంచుకోవాల్సింది మనము. ఎలా తెంచుకోవాలి? కోపంతోనో ద్వేషంతోనో తెంచుకుంటే మరీ డేంజర్ అది. ఆలోచన ద్వారా మాత్రమే తెంచుకోవాలి. అందుకే మనం అనుకున్నాం కదా, శ్మశాన వైరాగ్యం గత వారం తెలుసుకున్నాం. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం, తర్వాత ప్రసూతి వైరాగ్యం, వీటన్నిటి ద్వారా మనకి ఏమొచ్చింది? కేవలము తాత్కాలికమైనటువంటి వైరాగ్యం మాత్రమే వచ్చింది. కానీ మనకు రావాల్సినటువంటిది శాశ్వత వైరాగ్యం. శాశ్వత వైరాగ్యం ఎలా వస్తుంది? ఇక్కడ రకరకాల శాఖలు, వేర్లు, ఊడలు, చెట్లు, కొమ్మలు, పక్కన కొమ్మలు, పక్కల కొమ్మలు, ఈ కర్మలు ఇంకా ఇంకా చేస్తూ 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 కర్మానుబంధిని మనుషులకి కర్మలు మనం ఇక్కడిక్కడే బంధించేస్తున్నాయి. కాబట్టి నిజ స్వరూపం ఏదైతే ఉందో అది పైన ఉంది, ఆ మూలము. ఆ మూలం యొక్క కాండమేమో బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడి నుంచి మనం అందరము జన్మించాము. మరి ఏం చేయాలి అంటే అనాసక్తి, తర్వాత వైరాగ్యం, ఇవి మన లోపల పెరగాలి. నిరంతరము కూడా అన్నిటిపైన మెల్లమెల్లగా ఆసక్తి. కొన్ని ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ఎలా అంటే చిన్నప్పుడు గోటీలు ఆడేవాళ్ళం. ఇప్పుడు గోటీలు ఆడమంటే ఆడతామా? నాకు చిర్రాగోని గిల్లిదండ అంటాం కదా, చిన్నప్పుడు ఆడటం ఇష్టం, ఇప్పుడు ఆడతామా? ఆడము. కొన్ని ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. అదే పరిణతి మనకి బంధాలలో కూడా రావాలి. బంధాలలో కూడా నాకు కార్లు, బంగళాలు, చుట్టాలు, నన్ను ఎవరో గుర్తించాలి. ఈ చచ్చిపోతున్నాం గుర్తింపుతోటి. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎక్కువ మంది జనాలలో ఏమాత్రం టాలెంట్ లేని వాళ్ళు కూడా గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఏమాత్రం శక్తి లేని వాళ్ళు కూడా కోట్ల కొద్ది రూపాయలు కావాలి అనుకుంటారు. డబ్బు గుర్తింపు, డబ్బు గుర్తింపు, డబ్బు 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 డబ్బు. వాళ్ళ హృదయం కూడా లబ్ డబ్ అని మనకు కొట్టుకుంటే వాళ్ళకు డబ్బు డబ్బు డబ్ 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 డబ్బు 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 అనే కొట్టుకుంటుంది వాళ్ళకి. అలాగా డబ్బు గుర్తింపు తప్ప మరేది గోల్స్ లేకుండా జనాలను ఇంకింకా తప్పు మార్గంలో. గురువు అంటే ఎవరు? ఎవరైతే మనని జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లే వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని అజ్ఞాన మార్గంలో ఉంచేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వెప్పుడు నా పాదాల దగ్గర పడుండు, నేను వైకుంఠం పోయినప్పుడు నేను నాతో పాటు వైకుంఠానికి తీసుకెళ్తా అంటున్నాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అలా అన్నాడా? అనలేదు. మీరు శ్రీకృష్ణుని నమ్ముతారా? ఈ ఫేక్ ప్రవచనకర్తలను నమ్ముతారా? ఆలోచించండి. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు? ఆసక్తి తగ్గిపోవాలి నీకు, తర్వాత వైరాగ్య భావన రావాలి. సో ఎలా వస్తుంది వైరాగ్య భావన అంటే ఆలోచన ద్వారా వస్తుంది. ఆలోచించాలి. ఏంటి? నా శరీరం ఇప్పటికీ ఇలాగే ఉండదు కదా, ఇలా మారిపోతూ ఉంది. కాబట్టి రేపు నేను ఇప్పుడు 15 ఏళ్ల కింద నేను ఎలా ఉన్నాను, ఇంకో 15 ఏళ్ల తర్వాత నేను ఎలా ఉంటాను. నేను మన షార్ట్స్ అవి చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో. చూస్తూ ఉంటే అందులోపల హీరోయిన్లు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళు, పుట్టినప్పటి నుంచి చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరివి ఎవరో ఒకటి పంపించారు. నాకు అది చూస్తుంటే ఎంత ఏడుపు వచ్చేసింది తెలుసా. అందులో కూడా నాకు తత్వమే కనిపించింది. జీవితం ఎంత క్షణభంగురం. అయిపోయింది, ఇలా నవ్వుతోంది శ్రీదేవి, అయిపోయింది, అప్పటికే చనిపోయింది. అలా ఎంతమందిని చూసాం. ఎంతో అందంగా ఉన్నారు. యవ్వనం శాశ్వతమా, డబ్బు శాశ్వతమా, కీర్తి శాశ్వతమా? ఇది చూస్తే మనం ఈ జీవితాన్ని శాశ్వతం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఆత్మ శాశ్వతము. కాబట్టి అది గుర్తించాలి. మళ్ళీ అది గుర్తించాలి అంటే అప్పుడు మనం భగవంతుడి కోసం సత్యాన్వేషణ, ఇప్పటికైనా సత్యాన్వేషణ కోసం ఎప్పుడు ప్రారంభించినా పర్వాలేదు. అసలంటూ ఆలోచన బీజం పడింది అంటే చాలు. ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. మీకు వైరాగ్యం రాకపోతే నేను చెవి కోసుకుంటా. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే ఈ దురభిమానం మన లోపల పెరిగిపోవడము, మోహం బాగా పెరిగిపోవడము, వీటన్నిటి వల్ల మనం ఏమైతుందంటే పైకి ఎదగలేకపోతున్నాం. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ మమకారము, అహంకారము ఇవన్నీ కూడా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎప్పుడు భగవంతుడు కావాలి నాకు, నేను ఆత్మస్వరూపాన్ని వెతుక్కోవాలి అని చెప్పేసి చింతలో ఉన్నాను. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. 10 ఇంద్రియాలు ఎన్నాళ్ళు ఇంకా తిన్నదే తింటాను, కుంభాలు తినేస్తున్నాను అని చెప్పేసి ఇంద్రియాలని నిగ్రహం చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సుఖ దుఃఖాలకు వాళ్ళు అతీతంగా తయారవుతారు. ఎప్పుడైతే సుఖ దుఃఖాలకు అతీతంగా అవుతారో వాళ్ళు బ్రాహ్మీ స్థితిని చేరుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు బ్రాహ్మీ స్థితిని చేరుకుంటారో ఆటోమేటిక్, బ్రాహ్మీ స్థితిని చేరుకోవడం అనేది ఆటోమేటిక్. నిన్న మనం చెప్పుకున్నాం, నదులన్నీ ఎన్ని నామరూపాలు ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోయి సముద్రంలో కలిసి నామరూపాలు వద్దు నాకు ఏ గుర్తింపు వద్దు అని అంటాయి. కాబట్టి గుర్తింపు, పేరు అనేటటువంటివి అశాశ్వతం. భగవంతుడి వైపు పయనమే. నదులను చూస్తే ఆలోచించండి, చెట్లను చూస్తే ఆలోచించండి. ప్రతి వస్తువు కూడా ప్రపంచంలో పాడయ్యేదే. కాబట్టి ఈ మమకారాలు, అహంకారాలు ఇవన్నీ వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మోహం తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళ లోపల మోహం తగ్గిపోతుందో, ఆ మోహం తగ్గిపోతే అయిపోయినట్టే, ఇంకా వాళ్ళు భగవంతుడి దగ్గరికి చేరుకుంటారు.
కాబట్టి అది మనకు కావాలంటే అది మనము ఈ సంసార వృక్షం యొక్క స్వరూపం మనకు తెలియదు, ఆది అంతం తెలియదు, ఇవన్నీ ఆలోచించే బదులుగా ముందు మనం ఏంటంటే పరమాత్మని శరణు వేడాలి. అంటే ఏంటి? భగవంతుడా నాకు సత్యాన్ని తెలుపు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. పరమాత్మ నాకు సత్యాన్ని తెలుపు. నేను ఎవరినోతో నాకు తెలియడం లేదు. నాకు తెలియడం లేదు భగవంతుడా. నాకు సరైనటువంటి జ్ఞానాన్ని నాకు బోధించు. ఈ అజ్ఞానమైనటువంటి స్థితి నుంచి నన్ను ముందుకు పంపించు. ఎందుకంటే ఈ సంసార వృక్షం యొక్క స్వరూపాన్ని చూసుకుంటూ పోతే ఈ చెట్లలో, ఆకుల్లో, వీటిలో ఉండిపోవాల్సిందే. కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. నిర్మాణ మోహాజిత సంగ దోష అనే శ్లోకం లోపల అంటాడు, ఇవన్నీ వదిలేయాలి. సంఘం ముందు వదిలేయాలి. అవివేకం లేకుండా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు ఇష్టము, నాకు ఇది ఇష్టము ఏమి లేదు. గుడికి వెళ్తావు, వారు ఏ ప్రసాదం ఇచ్చినా స్వీకరిస్తారు. కాబట్టి జీవితంలో కూడా కష్ట సుఖాలను అలాగే చూడగలగాలి. కష్టము శాశ్వతం కాదు, సుఖము శాశ్వతం కాదు, రాగము శాశ్వతం కాదు, దేశము శాశ్వతం కాదు. ఇవాళ ఇష్టపడ్డ వాళ్ళని రేపు మనం అసహించుకుంటాం. మన జీవితంలో ఒక్కసారి పీస్ఫుల్ గా కూర్చొని ఆలోచించండి. మన జీవితంలో మనం ఇష్టపడ్డ వాళ్ళని ఇవాళ మనం ద్వేషించడం లేదా? అదే విధంగా మనం ఎప్పుడో ద్వేషించినటువంటి జనాలని ఈ రోజు మనం ఇష్టపడడం లేదా? ఒక్కసారి ఆలోచిస్తే నిజం అనిపిస్తుంది, కరెక్టే కదా? కాబట్టి భగవంతుడు ఏమన్నాడంటే అటువంటి వాళ్ళు జ్ఞాన మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళే. ఒక్కసారి ఆలోచన మొదలైంది అంటే నువ్వు జ్ఞాన మార్గంలోకి వచ్చేసావు. అప్పుడు జ్ఞానంతో అప్పటి వరకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావు. చాలా సులువు. భగవంతుడి దగ్గరికి వెళ్ళడము అంటే ఏంటంటే ఎప్పటికీ ఆనందాన్ని ఉండేటటువంటిది. మరి ఎవరా భగవంతుడు? నాకు ఆనందం ఏమొస్తుంది అంటే, భగవంతుడు మొత్తం ప్రపంచానికి చైతన్యం ఇచ్చేవాడు. ఈ సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని, ఇప్పుడు మన శరీరంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని చెప్పి 3 భాగాలు. కాబట్టి ఇదే విధంగా సూర్య, చంద్ర, అగ్ని అనేటటువంటి ఈ భాగాలు మన శరీరంలో ఉన్నాయి కదా, వీటిని ప్రకాశింపజేసేది ఎవరు? భగవంతుడే. సూర్యుడి రూపంలో తనే, చంద్రుడి రూపం లోపల మనకు విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇస్తున్నది ఎవరు? ఆయనే. అగ్ని రూపంలో మనకు కడుపులో వైశ్వానర రూపంలో ఉన్నది ఎవరు? ఆయనే. అటు మనకు వంట చేయిస్తున్నది ఎవరు? ఆయనే. మన శరీరంలో కూడా టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నది ఎవరు? ఆయనే. ఇవన్నీ చేస్తున్నటువంటి వాడు ఆయననే. కాబట్టి పుణ్యం ఎవరైతే సంపాదించుకున్న వారు ఉంటారో, ఆ పుణ్యం సంపాదించుకుంటున్న వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఇక మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత నదిని, మా శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే అట్లా చేస్తారు. సార్ కొద్దిగా ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమనుకోవద్దు, ఒక చిన్న డౌట్ అని. ఏంటి అంటే, ఆ నదిని వెనకకు లాగండి సార్ అంటారు. ఏంటంటే, ఏం లేదు సార్, ఊరికే ఇంకోసారి చూద్దాం అనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొకసారి లాగేయండి సార్ వెనకాలకి అంటారు. ఇప్పుడు మీరు వెళ్ళి సముద్రంలో కలవండి అంటే మీరేం చేస్తున్నారు? పోయిన నదిని కూడా వెనకకు లాగమంటున్నారు. ఇది ఎక్కడ గోలా? ఆయన ఏమంటున్నారంటే, ఇక మళ్ళీ జన్మ ఎత్తారు. అటువంటి వాళ్ళు ఇక మళ్ళీ జన్మ ఎత్తేటటువంటి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? నేను ఎక్కడో ఉన్నానని అనుకుంటున్నారయ్యా. నేను మీ అందరిలో ఉన్నాను. నేను సర్వాంతర్యామిని. అందరి హృదయంలో వ్యాపించి ఉన్నటువంటి వాడిని నేనే. మీకు ఈ మెమొరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మతిమరపు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా నేనే. వేదాలని తెలిపిన వాడిని నేను. వేదాలు తెలిపేది నన్నే. వేదం అనేది వచ్చింది నాలోంచి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవతాని విదేవచాహం. ఆయన ఏమంటున్నారు? వేదంలో ఉన్న ప్రతిదీ కూడా నేనే. ఆ వేదం ద్వారా తెలుసుకోవాల్సినటువంటిది నేనే. అన్ని జీవుల్లో ఉన్న అంతరాత్మ, ఇది ఒక్కటి తెలిస్తే చాలదా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. భగవంతుడి యొక్క స్వరూపం తెలియడానికి ఇది ఒక్కటి చాలదా? మనం ఎక్కడెక్కడో భగవంతుని చూడాలి అని చెప్పేసి ఆలోచిస్తాం గానీ, మన లోపల ఉన్నటువంటి భగవంతుని ఎందుకు చూడం? ఒకసారి ఆలోచించండి. మనలో ఉన్నటువంటి భగవంతుడిని చూడగలిగితే చాలు. అతను అదే అంటాడు, నువ్వు ఎందుకయ్యా ఈ శరీరాన్ని ఇంత నువ్వు ప్రేమిస్తున్నావు? నీ లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి నన్ను చూస్తే సరిపోదా? ఆ భగవంతుడిని చూస్తే చాలు. భగవంతుని చూడగలిగితే చాలు. సూర్యచంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా మనం అవి భగవంతుని ప్రకాశింపజేయవు. భగవంతుడే వాటిని ప్రకాశింపజేస్తాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శస్త్రానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మీరంతా కూడా నా అంశ. ఈ ఒక్క మాట మళ్ళీ 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 రిపీట్ చేసుకుందాం మనం. ఎందుకంటే మీరందరూ నా అంశ అని చెప్తున్నారు. భగవంతుడు ఏమంటాడంటే, మీరంతా కూడా నా అంశతో పుట్టినటువంటి వాళ్ళు. గుర్తుంచుకోండి, ఏవో చిన్న చిన్న సుఖాలు ఉన్నాయి కదా, ఒక చిన్న కొవ్వొత్తిని తీసుకెళ్లి సూర్యుడు ముందు పెడితే ఎలా ఉంటుంది? దాంతో సమానం. నీ అజ్ఞానం ఎలా పోతుందో తెలుసా? సూర్యుడు వచ్చాడంటే తిమిరం ఎట్లా పోతుంది? పరశువేది వచ్చిందంటే ఇనుము ఇనుములాగా ఉండదు, బంగారంగా మారిపోతుంది. మనం అది అనుకున్నాం చూడు, ప్రభు మేరే అవగన చిత్నాధరో
समदर्शी प्रभु नाम तिहारो, चाहे तो पार करो, प्रभु मेरे అవగుణ చిత్నాధరో. మన అవగుణాలని భగవంతుడు ఎప్పుడు కూడా చేయడు. మనం ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. ఇవాళ ఒక్క లెసన్ నేర్చుకొని వెళ్ళండి. అందరూ ఒక్క మాట నేర్చుకుంటారు మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మనం ఏవో తప్పులు చేసి ఉండొచ్చు, ఏవో చేసి ఉండొచ్చు, ఎన్నో అబద్ధాలు మాట్లాడుండొచ్చు, ఎన్నో అన్యాయాలు చేసి ఉండొచ్చు. ఒక్కరోజు ఆలోచించి మనస్ఫూర్తిగా ఈ రోజు గురు పౌర్ణిమ రోజు మన ప్రవచనం అయ్యాక ఒక్క 5 నిమిషాలు భగవంతుని ప్రార్థించండి. మీలో ఉన్న అంతరాత్మలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలుకొల్పండి. భగవంతుడా, నేను తప్పు చేశాను, ఇంకా నేను మళ్ళీ జన్మలో ఇటువంటి తప్పులు చెయ్యను, అహంకారం ఇంతగా ఉండదు. నేను చేసిన తప్పులన్నీ కూడా సూరదాసుని ఏ విధంగానైతే క్షమించావో, సూరదాసు అడిగినప్పుడు అలాగా తగ్గించేసేయి. ఆయన ఏమంటాడు సూరదాసు, ఒక దగ్గర ఒక ఇనుప ముక్క మాంసము కొట్టేటటువంటి మస్తాన్ దగ్గర ఉంది. అదే ఇనుప ముక్క మరో దగ్గర భగవంతుని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. పరశువేది దీని దగ్గరికి తీసుకొచ్చినా, దాని దగ్గరికి తీసుకొచ్చినా దీన్ని బంగారంగానే మారుస్తుంది, దాన్ని బంగారంగానే మారుస్తుంది. ఏం దేవుడా, మరి నీకెందుకయ్యా 2 భావాలు? నేనొచ్చినా జ్ఞాని వచ్చినా ఇద్దరిని ఒక రకంగా చూడాల్సిన బాధ్యత నీదే అని భగవంతుని నిలదీయండి. నారాయణ భట్టాద్రి ఏ విధంగానైతే నిలదీశాడో అలా నిలదీయండి. ఆయన ఏమన్నాడు నారాయణ భట్టాద్రి? నా రోగం తగ్గాలి అని కోరుకుంటూ భగవంతుడు నీ లోపల ఐక్యం చేసుకోమని కోరుకున్నాడా లేదా? మనం ఎందుకు కోరుకోము? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మనం ఆలోచించం? ఆయన కోరికతోనే ప్రారంభించాడు కదా నారాయణ భట్టాద్రి. మీరు కోరికతో ప్రారంభించండి పోనీ, కానీ మార్పు తెచ్చుకోండి అని అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే మమైవాంశో జీవలోకే, నా అంశతో మీరు పుట్టారు అని చెప్పేసి ఆయనే అంటున్నప్పుడు ఆయన మనని తప్పుదారిలో ఎలా తీసుకెళ్తాడు ఒకసారి ఆలోచించండి. మనని భగవంతుడు సరైనటువంటి దారిలో తీసుకెళ్తాడు. ఆయన బాధ్యత ఆయనకు వదిలేసేయండి. వదిలేసి మనము తప్పు చేయకుండా మనము భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి చైతన్యం జాగృతం అవుతుంది. జాగృతమై అది మనను భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. 12వ అధ్యాయంలో మనం గర్భగుడిలోకి ప్రవేశించాం. మెల్లమెల్లగా అడుగు వేసుకుంటూ ఇక్కడ 15వ అధ్యాయంలో భగవంతుల్లో కలిసిపోతున్నాం. వెళ్తున్నాం, భగవంతుడికి ఎదురుగా వెళ్తున్నాం. అలా జయ విజయులు వచ్చారు. మరో గడప దాటాము. అక్కడ చైతన్యమూర్తి అయినటువంటి పరమాత్మను చూస్తూ ఉన్నాము. ఆయనే మనకు వెంకటేశ్వర స్వామి రూపంలో, శివుడు రూపంలో, విశ్వ రూపంలో కనిపిస్తూ ఉన్నారు. అఖండ జ్యోతిగా వెలుగుతూ ఉన్నటువంటి భగవంతుడిలో మనము భాగము. అలా భగవంతుడిని చూస్తూ మనల్ని మనం మర్చిపోతాము. మనం మర్చిపోవడము అంటే ఏంటి? మనము భగవంతుడిగా మారడము. మనం ప్రత్యేకంగా మారవలసినటువంటి అవసరం ఉందా? లేదు. మనం భగవంతుడిలో ఎప్పుడో భాగమే. మరి మనం చేయాల్సింది ఏంటి? ఆ సత్యం తెలుసుకుంటే చాలు. సముద్రం లోపల అలా నేను వేరు అనుకున్నంత మాత్రాన అది వేరైపోతుందా? అది సముద్రంలోనే ఉంది కదా. అదే విధంగా మనం భగవంతుల్లోనే ఉన్నాము. కాబట్టి మనం ప్రత్యేకంగా ఏదో చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లా. భగవంతుడిలోనే ఉన్నాము. ఆ సత్యాన్ని తెలుసుకుంటే చాలు. అదే శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు. బాబు, మీరంతా కూడా నా వారు. నేను ప్రతి చరాచర వస్తువు లోపల వ్యాపించి ఉన్నాను ఓ అర్జున. కాబట్టి ఈ సంసార వృక్షంలోంచి రావాలి, నువ్వు బయటికి రావాలి అంటే ఒక్కసారి నువ్వు మమకారం, అహంకారం వదిలేయి. నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుంది. అంతే సింపుల్ గా. ఈ చెట్టు కొమ్మలకు తొలగిస్తే మూలం కనిపిస్తుందా లేదా? ఆలోచించండి ఒకసారి. చెట్టు కొమ్మలని ఒకసారి కొట్టేస్తే పైన ఉన్న మూలం కనిపిస్తుంది కదా. అదే విధంగా అసంగ శస్త్రేన ఎప్పుడైతే మనం అనవసరమైనటువంటి బంధాలను తెంచుకుని ఆలోచన మొదలెడతామో భగవంతుడు ఆటోమేటిక్ గా కనిపిస్తాడు. ఎప్పుడైతే అలా వేవ్ తను సముద్రానికి వేరు అనుకుంటోంది, కానీ ఒకసారి ఆలోచించి నేను సముద్రానికి వేరేంటి, నన్నెవడన్నా అక్కడ సముద్రం ఉంది ఇక్కడ అలా ఉంది అంటాడా? అనడు. ఇదంతా సముద్రమే. ఇదిగో ఈ పోర్షన్ ఏదైతే ఉందో సముద్రంలో, ఇగో ఈ పోర్షన్ గంగా నది, ఇగో ఇక్కడి నుంచి వచ్చి ఇగో ఈ పోర్షన్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ బౌండరీస్ తోటి ఉన్నది ఇది యమునా నది. ఎంతమంది గుర్తించారండి అట్లాగా? ఒక సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏ నది ఎక్కడ ఉంది అని ఎలా గుర్తించారు? అందులోకి వెళ్ళిన తర్వాత గంగా నది నేను ఇక్కడున్నాను, యమునా నది నేను ఇక్కడున్నాను అనుకోదు.
మనం భగవంతుడిలో ఆల్రెడీ ఉన్నాం. మనము ఆల్రెడీ మోక్ష స్వరూపులమయ్యాం. మనం మోక్ష స్వరూపులమైనప్పుడు మళ్ళీ భగవంతుడిని అడగడం ఎందుకు? కాబట్టి ఏంటంటే ఆ మోక్ష స్వరూపులము అని మనం తెలుసుకోవడానికి ఈ అజ్ఞానం అనేటటువంటి చెట్టులో ఉన్నటువంటి కొమ్మలని మనము అసంగ శస్త్రం అనే దాంతోని ఖండిస్తూ ఉండాలి. అంటే మనము సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి బంధాలను తెంచుకోవాలి. మనం ఏంటంటే ఈ బంధాలను పెంచుకునేటటువంటి కోరికలు పెంచుకునేటటువంటి మనుషుల దగ్గరికి వెళ్తున్నంత వరకు నేను మొన్న మీకు చెప్పాను కదా! ఈ తప్పులు చెప్తున్న వాళ్ళ దగ్గరికి ఎవరెళ్తారు? ఎవడైనా ఇప్పుడు మీరున్నారు. మీరెళ్లి ఇంటి దగ్గర కూరగాయలు అమ్ముతూ ఉంటాడు. వాడేమో పుచ్చులు అమ్ముతూ ఉంటాడు. కొనుక్కుంటారండి? నేను అనుకున్నాను ఏ విధంగానైతే జనాలు నేను ఇండియాకొచ్చిన కొత్తలో నాకు అనిపించేది. ఓహోహో! అయితే బయట పుచ్చు వంకాయలో, పుచ్చు కూరగాయలు ఏవో ఉంటాయి గదా! అవి ఎవరు కొనుక్కుంటారు? పాడైపోయిన కూరగాయలు ఎవరు కొనుక్కుంటారు అని అనుకున్నా. ఇప్పుడు తెలిసిందేంటంటే కొనుక్కుంటున్నారు. చాలా మంది కొనుక్కుంటున్నారు అని అర్థమైంది. అసలు సత్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు ఇన్ని వందల ఉదాహరణల ద్వారా మనకు భగవంతుడు తన తత్వాన్ని తెలియజేసినప్పుడు మనము డైరెక్ట్ గా భగవంతుణ్ణి కోరుకోకుండా అనవసరమైనటువంటి విషయాలను, అనవసరమైనటువంటి కర్మకాండలను చేస్తూ ఎలా ఉంటాం? ఎన్ని రోజులు ఉంటాం? ఎంతమందికి బానిసలుగా ఉంటాం? మనం ఆల్రెడీ మోక్ష స్వరూపులము. అది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఆ సత్యం తెలుసుకుంటే చాలు. ఒక పవిత్రమైనటువంటి ఈ రోజు, ఒక గురు పూర్ణిమ రోజు నాడు, ఈ జ్ఞానాన్ని అంతా అందించినటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల మనందరికీ కూడా తప్పకుండా మోక్ష మార్గంలో మనం పయనించి తీరుతాం. కర్మకాండలతో ప్రారంభించాం. కర్మని నిష్కామంగా చెయ్యాలి అని, ఫలితంని ఆశించకూడదు అని చెప్పి తెలుసుకున్నాము. అలా చెయ్యడం కష్టం కాబట్టి ధ్యానం చేసి నిలకడగా పెట్టుకుంటాము. అయినా కూడా కష్టం కాబట్టి భగవంతుడికి వదిలేసి పాల ముంచినా, నీడ ముంచినా నీదే బాధ్యత అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుడిలోకెళ్ళినప్పుడు ఈ ప్రసాదం ఇచ్చాడు, ఆ ప్రసాదం ఇచ్చాడు అనుకోను. ప్రసన్నంగా భగవంతుడు ఏదిస్తే అదే ప్రసాదం. అలా అనుకుని ఏది దొరికితే అది సంతోషంగా స్వీకరిస్తాం. లైన్ లోపల కష్టమైంది అని చెప్పి బయటకొచ్చాక అనుకోము. ఎంత కష్టమైనా కూడా హమ్మయ్య దర్శనమైంది అని పాజిటివ్ అవుట్‌లుక్ తో వస్తాము. అదే విధంగా జీవితంలో కూడా ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి అని చెప్పేసి అనుకున్నట్లయితే సంతోషంగా బయటికొస్తాము. అందుకే భగవంతుడు ప్రపంచంలో ఉన్న ప్రతి రూపము తానే, దేవతల రూపము తానే, రాక్షసుల రూపము తానే, మనుషుల రూపము తానే, జంతువుల రూపము తానే, ప్రతి చోట పిపీలికాది బ్రహ్మ పర్యంతం, చీమ నుంచి మొదలెట్టి బ్రహ్మ పదార్థం వరకు ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే. చీమని కూడా నువ్వు హీనంగా చూడాల్సింది లేదు. బ్యాట్లతోని కొట్టి వాటినేమంటారు? దోమల్ని చంపడం తప్పు. అలా కాకుండా ఒక్కసారి గనక మనస్ఫూర్తిగా ఆలోచించినట్లయితే అంతా ఉన్నటువంటిది బ్రహ్మ పదార్థము ఒక్కటే. ప్రపంచంలో బ్రహ్మ పదార్థం తప్ప వేరేగా లేదు. మరి అంతటా బ్రహ్మ ఉన్నట్లయితే నాలో ఎందుకు లేడు? ఆ పరబ్రహ్మ నీలో కూడా ఉన్నాడు. నాలో కూడా ఉన్న పరబ్రహ్మ మరి నాకెందుకు తెలియడం లేదు? ఎందుకంటే నువ్వు నమ్మడం లేదు ఆ సత్యాన్ని. నేనేం నమ్ముతున్నాను? నేనేంటంటే నాకు ఎదురుగా చెప్తున్నటువంటి అబద్ధం చెబుతున్నటువంటి జనాల వైపు నేను చూస్తూ దేవుడెక్కడో ఉన్నాడు. నేను ఈ గురువులను పట్టుకొని వీళ్ళ పాదాభివందనం చేస్తే వీళ్ళే నన్ను తీసుకెళ్తారు అని చెప్పి నేను బద్ధకంతోటున్నాను. మరి తమస్సుతో ఉన్నవాడికి భగవంతుడి దర్శనం అవుతుందా? కాదు, కాదు, కాదు. తమస్సు, అంధకారము తొలగిన వాడికి మాత్రమే భగవంతుడి దర్శనం అవుతుంది. మరి దాన్ని ఎవరు అందిస్తారు? శ్రీకృష్ణ పరమాత్మ అందిస్తారు. ఏ రూపంలో అందిస్తారు? భగవద్గీత ద్వారా. భగవద్గీతలో ఎప్పుడు నాకు మోక్షం వస్తుంది? 15వ అధ్యాయంలో మోక్షం వస్తుంది. ఏం చెయ్యాలి నేను? ఇప్పటి వరకు తెలుసుకున్నవన్నీ కూడా పునశ్చరణ చేసుకుంటూ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ రోజు నాడు ఈ మహా అశ్వత్థ వృక్షాన్ని ఒకసారి ఊహించుకుంటూ ఆ చెట్టును తల్లకిందులుగా వేసి ఆ మూలంని ఊహించుకుంటాం అక్కడ పరబ్రహ్మ ఉన్నట్టుగాను. ఈ కాండము బ్రహ్మదేవుడని, ఈ కొమ్మలు, చెట్లు, చేమలు ఇవన్నీ రకరకాలుగా వ్యాప్తి చెందాయని, ఇవన్నీ కూడా పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, నాకున్నటువంటి బంధాలు అన్నీ ఉన్నాయి కర్మకాండల ద్వారా. నేను వీటికి మరిన్ని నీళ్లు పోస్తూ ఇక్కడే చిగుర్లుగాను పిందెలు, కొత్త చిగుర్లు వస్తూ ఇక్కడే ఉండిపోతున్నాను. నాకసలు పైన ఒక మూలంలో భగవంతుడు ఉన్నాడన్న శక్తి కూడా విషయం కూడా నాకు తెలియదు. మరేం చేయాలి? వీటిని ఖండించాలి. ఖండించాలి అంటే కత్తి పట్టుకొని వెళ్ళాలా? లేదు, ఇదంతా అసత్యం అని గుర్తిస్తే చాలు. ఏంటండి ఇప్పటిదాకా మీరు చెట్టు ఉంది అని చెప్పారు, ఇప్పుడు చెట్టు అసత్యం అంటారు. అవును, చెట్టు అసత్యము. నువ్వెక్కడున్నావు? నేను ఆ మూలంలోనే ఉన్నాను. బయట బయట దండెం మీద ఒక తాడు ఉంది. నేనది పాము అనుకున్నాను. పాము అనుకున్నంత వరకు నాకు కత్తి అవసరము. కానీ తాడు అని తెలిసిన తర్వాత నాకు కత్తి అవసరమా? అవసరం లేదు. మరి ఏం తెలుసుకున్నా నేను? అది తాడు అని, అది పాము కాదని తెలుసుకున్నాను.
అదే విధంగా ఈ జీవితం అశాశ్వతమని, భగవంతుడే శాశ్వతమని తెలుసుకుంటే నాకు ఏ ఆయుధము అవసరం లేదు. మనది ఎలా తెలుస్తుంది శ్రీనివాస్ గారు? భగవంతుడే చెప్పాడు. శ్రీనివాస్‌కి ఏం తెలుసు? ఏ రకమైనటువంటి సంఘము అవసరం లేదు. బంధములన్నీ కూడా ఇక్కడే వదిలేయాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అన్నారు. కాబట్టి ఈ మనస్సుని మనం అటు బంధం వైపుకు తీసుకెళ్లాలా, మోక్షం వైపుకు తీసుకెళ్లాలా అనే ఆలోచన మనలోనే రావాలి. ఎవరైతే మోక్షం వైపుకు వెళ్ళాలి అనుకుంటారో మరి వాళ్ళు ఏం చేయాలి? ఆలోచన, వివేకం. భగవంతుడి దగ్గరికెళ్లి నేను చేసిన తప్పులన్నీ మన్నించు. నేను మోక్ష స్వరూపుడినని ఈ రోజు నాకు తెలిసింది. నేను నీలో భాగంనని తెలిసింది. నేను నీలాగా శక్తివంతుడిని ఎందుకు కాలేకపోతున్నాను? ఎందుకంటే నేను ఇంకా అజ్ఞానంలో, అసత్యంలో ఉన్నాను. అసత్యంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అసత్యమే సత్యంగా గోచరిస్తుంది. స్వప్నంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? స్వప్నమే నిజం అనిపిస్తుంది. స్వప్నమే సత్యం అవుతుందా? మెలకువగా వస్తాను. మెలకువగా వచ్చేసరికి ప్రపంచమంతా సత్యం. ఆ మెలకువగా రావడమే భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడి యొక్క అనుభవము. నేను ఆలయంలో చేస్తున్నది భగవంతుడి దర్శనమా? కాదు. అది ప్రతీక. దేవుడు అక్కడ ఉన్నాడనే భావన. అక్కడ ఉన్నాడా దేవుడు? ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్న దేవుడు గుడిలో ఎందుకున్నాడు? కానీ మరి నేను ఆయనను దర్శించాలా? అనుభవించాలా? నువ్వు అనుభవించాలి. ఎప్పుడైతే భగవంతుని అనుభవిస్తావో అప్పుడు ఇక మరొకసారి జన్మ ఎత్తే అవకాశం ఉండదు అని ఈ అధ్యాయంలో భగవంతుడు ఇందాక చెప్పాడు. ఆ భావాన్ని అందరూ కూడా మనసు లోపల గట్టిగా ముద్రించుకుంటారని, ఆ వైపుగా ఆలోచన తీసుకొస్తారని ఆశిస్తున్నా. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. నా ఫేవరెట్ చాప్టరు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా కూడా తనివి తీరనటువంటి అధ్యాయము. అందరూ కూడా ఈ రోజు చక్కటి రోజు కాబట్టి కొద్దిసేపు భగవంతుని 15వ అధ్యాయం కాస్త ఒకసారి చదువుకుంటూ అర్థాన్ని కనీసం నేను చెప్పిన 6, 7 మమైవాంశం అంటే 7 శ్లోకాలు అయ్యి ఉంటాయి. 7 శ్లోకాల వరకు మీరు కాస్త రివిజన్ చేసుకుని ఓకే కొద్దిగా ఆ 7 శ్లోకాలని చదువుతూ దాని అర్థాన్ని ఒక చెట్టును ఊహించుకోండి. ఆ చెట్టు మూలం పరబ్రహ్మను ఊహించుకోండి. ఇలా మీరు ఇక్కడ కింద కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఊహించుకోండి. జీవులందరూ ఇక్కడే ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇలా ధ్యాన స్వరూపంలో ఆ చెట్టును చూస్తూ 7 శ్లోకాలు అయితే అందరికీ వస్తాయి. ఇందులోపల శ్లోకాలు రాని వాళ్ళైతే ఎవ్వరు లేరు. రాని వాళ్ళైనా సరే ఊరికే ఊహించుకోండి చాలు. రాని వాళ్ళు ఉండరు. ఒకవేళ ఉంటే ఊహించుకోండి. నేను మొదటి నుంచి కూడా చెప్పాను 12వ చాప్టర్ 15వ చాప్టర్ అందరినీ బట్టి కొట్టమన్నాను. ఈ 2 అధ్యాయాలు అందరూ కూడా మనస్ఫూర్తిగా బట్టి కొడతారని ఆశిస్తున్నాను. మంచి రోజు నాడు, చక్కటి పౌర్ణమి రోజు నాడు చాలా సంతోషకరమైనటువంటి విషయాలు నాతో చెప్పించిన మీ అందరికీ కూడా నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఏ ప్రశ్నలు ఉన్నా కూడా తీసుకుందాం. జై శ్రీకృష్ణ. మంచి తురియావస్థలోకి వెళ్ళిపోయారు. సార్ తురియావస్థ కాదు సార్, నిద్రావస్థ అంటారు సార్ దీన్ని. లేదు సార్, చాలా బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. చాలా అద్భుతంగా ఉంది. క్వశ్చన్స్ అడగడానికి లేదు సార్. ఇంకా అదే అవును, చాలా సులభమైన దారి. నిజం చెప్పాలంటే ఆలోచిస్తే చాలు. ఎంత సింపుల్ చెప్పండి. ఆలోచిస్తే చాలు. మనకేమైతుందంటే ఆలోచించడానికి సమయం దొరకకపోవడమే అదే మనకు దురదృష్టం. ఆలోచించడానికి సమయం దొరకట్లేదు. ఇప్పుడు మనకు ఆయన ఏమన్నాడు? చిన్నప్పుడు అంతా కూడా ఇప్పుడు ఆడుకోవడము, పెద్దయ్యాక గృహంలో బాధ్యతలు, తర్వాత ముసలితనం అయిన తర్వాత గతంలో జరిగిన విషయాలన్నీ నెమరేసుకోవడము. భగవంతుడి గురించి, ఆత్మజ్ఞానం గురించి ఎప్పుడు ఆలోచిస్తావని నిన్న భజగోవిందంలో తెలుసుకున్నాం కదా. కాబట్టి పరబ్రహ్మ అనేది శ్రీనివాస్ చెప్తున్నట్టు ఇంకేదో కాదు. అన్నిట్లలో మనం అదే నేర్చుకుంటున్నాం. మీరంతా కూడా వేదం నేర్చుకుంటున్నారు. డైరెక్ట్ గా వేదం నేర్చుకుంటామని మనం అందరం ఎప్పుడైనా అనుకున్నామా? అటువంటిది డైరెక్ట్ వేదము ఒక్కొక్క సూక్తాన్ని మనము డీటెయిల్ గా తెలుసుకుంటున్నాము. సూక్తంతో పాటు ఎన్ని ఉపనిషత్ కథలు తెలుసుకున్నాము, ఎన్ని శాంతి మంత్రాలు, 20 శాంతి మంత్రాలు సుమారుగా మనం తెలుసుకున్నాం అర్థాలు. ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్ గా వేద జ్ఞానం తెలుసుకుంటున్నాం. వేదాల నుంచి డైరెక్ట్ గా వచ్చినటువంటి పంచమ వేదమైన మహాభారతం తెలుసుకుంటున్నాం. ఆ మహాభారతంలో నుంచి వచ్చినటువంటి భగవద్గీతను ఎంతో డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం. అందులోంచి వచ్చినటువంటి విష్ణు సహస్రనామంలో భగవంతుడి స్వరూపాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెలుసుకుంటున్నాం. అదే భగవంతుడి యొక్క స్వరూపాన్ని భాగవతంలో డీటెయిల్డ్ గా చెప్పారు. దాన్ని మనం నారాయణీయ రూపంలో తెలుసుకుంటున్నాం. జ్ఞాన మార్గం కావాలి అనుకునే వారికి భజగోవిందము నిర్వాణ దశకం రూపం లోపల తెలుసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని కూడా మనల్ని మార్చకపోతే ఎలాగా? 8 ప్రవచనాలు, ఒక వారం 8 ప్రవచనాలు, ఒక వారం 7 ప్రవచనాలు మన జీవితాన్ని తప్పకుండా మార్చాలి. శ్రద్ధ లేదే మీరు రారు. మీరు గుర్తుంచుకోండి. ఈ లోపల
నేను ప్రామిస్ చెప్తున్నాను, మీరు నన్ను నమ్మండి, ప్రవచనాలు వినడం చాలా కష్టం తెలుసా. నేను ఎవరైనా మాట్లాడుతుంటే మొదటిసారి కూడా సగమే వింటా, రెండోసారి అసలు వినను. అలాంటిది మీరు 5-6 ఏళ్ల నుంచి ఇక్కడ ఉండి వింటున్నారంటే నాకే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వినడం చాలా కష్టం. దాని బదులు ఇక్కడ చెక్కది అది వేసుకొని దీనికి తగిలించుకొని డ్రమ్స్ నేను కొడుతూ ఉంటే మీరు నాతో పాటు చిరుతలు కొట్టడం తేలిక. కానీ మీరు ఇక్కడ కేవలం ప్రవచనం ఉన్నప్పటికీ కూడా ఇంతమంది వచ్చారంటే ఇది ఏది కారణం లేకుండా రారని గుర్తుంచుకోండి. ఏదో భగవంతుడి యొక్క అనుగ్రహం లేనిదే రాదు. ఆలోచించాలి, వినాలి అనేటటువంటిది చాలా తక్కువ మందికి ఉంటుంది. కథలుగా వినడము, రాముడు ఏ కష్టాలు తీర్చాడు, కృష్ణుడు ఏ కష్టాలు తీర్చాడు అవి వినడానికే వస్తారు. జ్ఞానబోధ ఇటువంటివి వినడం ఎప్పటి వల్ల కాదు. అలాంటిది ప్రతి రోజు 80+ మంది జాయిన్ అవుతూ ప్రతి రోజు నాడు ఇంతమంది ఇంత శ్రద్ధగా వింటున్నారంటే ఏం అర్థం కాకుండానే వింటారా? అది అసంభవం. అందులో మనం చాలాసార్లు చెప్పాం, ఇది జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసమే, మిగతా వాళ్ళు రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాము. అయినా కూడా మొండిగా వస్తున్నారు అంటే మీ లోపల ఎంత తపన ఉందో అర్థం చేసుకోండి. అంటే వచ్చే జన్మ ఎంత గొప్ప జన్మ ఉండొచ్చు అని ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నాను, మిమ్మల్ని అసలు నేను పోవట్లేదు తెలుసా. మీ అందరినీ నేను గురువులుగా భావిస్తూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను. ఏమీ ఆలోచన మీ లోపల రాందే ఇవాళ నాకు వచ్చిన సందేశాలు చూస్తుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఎంతెంత గొప్ప గొప్ప సందేశాలు రాసి పంపించారో అందరూ. మీ జీవితాలలో వచ్చినటువంటి మార్పులన్నీ చూస్తే నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు ఈ మార్గంలో ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది అని చెప్పి తెలుసు. కానీ ఆచరించి మీ లోపల కొంతైనా మార్పు వచ్చింది సార్, మాకు ఈ దారిని ఇంకా వదలము అని చెప్పేసి ఎంత మంది మెసేజ్లు పెట్టారో ఎంత సంతోషం అనిపించిందో నాకు. చాలా 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 సంతోషం అనిపించింది. మీ లోపల ఆ నేర్చుకోవాలనేటటువంటి కుతూహలం లేకపోతే ఇలా ప్రవచనాలకి ఇంతసేపు రాత్రిపూట నిద్రావస్థ ఈ అవస్థ కాదు సార్, మాకు బోర్డంత అవస్థలు ఉన్నాయి సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. అలాంటిది ఇలా కూర్చుని శ్రద్ధగా వింటున్నారంటే అది భగవంతుడి కృప కాదా, వేదవ్యాసుడి కృప కాదా? మీరు ఆలోచించండి ఒకసారి. మనలో ఉన్నటువంటి ఒకటి అది చెప్తుంది ఇది నీకు సత్యము, ఇది ఇక్కడికి నువ్వు వెళ్ళాలి అని చెప్పి. అగ్ని కణము అగ్ని నుంచి సెపరేట్ అయిన తర్వాత మళ్ళీ అగ్ని వైపుకు రావాలనుకుంటుంది. భగవంతుడి నుంచి దూరమైనటువంటి ఒక ప్రాణము మళ్ళీ భగవంతుడిని చేరుకోవాలని అనుకుంటూ ఉంటుంది. భగవంతుడు ప్రాణమే వశిష్ఠుడు. ఆ ప్రాణంలోంచి వచ్చినటువంటి విద్యా సంపదే ఈ రోజు మనం నేర్చుకుంటున్నాము. వశిష్ఠుడి యొక్క వ్యాసం వశిష్ఠ నప్తారం, అది వశిష్ఠుడి యొక్క నప్తారమైనటువంటి ఈయన వేదవ్యాసుడి ద్వారా మనం నేర్చుకున్నాము. భగవంతుడు ప్రాణంలోంచి వచ్చినటువంటిది అది. అటువంటి గొప్ప విద్యను నేర్చుకుంటున్నాము అంటే మన ప్రాణము ఆ ప్రాణం దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. మన ప్రాణం అంతా కూడా అక్కడే ఉంది, పరమాత్మ పైననే ఉంది. అందుకే ఈ అధ్యాయాన్ని ఏమంటారు? జీవుడు దేవుడుగా, మనిషి మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా, నరుడు నారాయణుడుగా మారాలి అంటే ఈ 15వ అధ్యాయమే అని చెప్పేసి అనుకున్నాం. అది లేదే రారు. నదులు ఇంత ఫాస్ట్ గా పరిగెట్టి 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 పేరు పోగొట్టుకుంటున్నాయి, ఊరు పోగొట్టుకుంటున్నాయి, వేగాన్ని పోగొట్టుకుంటున్నాయి, పోయి సముద్రంలో వెళ్ళిపోయి అమ్మయ్య నిశ్చలంగా ఉంటున్నాయి. ఇది చూస్తే మనకు అర్థం కావాలి ఏంటంటే ఎస్, మన పైన కూడా అటే. మధ్యలో నామరూపాలంటే మన జన్మలు. గంగా నది ఎన్నో 20 సార్లు 30 సార్లు పేరు మార్చుకుని అదే విధంగా మనం కూడా నామరూపాలు మార్చుకుని చివరికి పరమాత్మలో కలిసిపోతాం. కొన్ని మురికి కాలువలు ఏమైతాయి, అలా ఎక్కడెక్కడెక్కడో ఉండిపోయి ఇంకా జన్మలు ఎత్తుతూ ఉంటాయి. కానీ కొన్ని నదులు మాత్రం, ముఖ్యమైన నదులు మాత్రం సముద్రంలో వెళ్ళి కలిసిపోతాయి. మీరంతా అటువంటి నదులు, మనమంతా అటువంటి నదులము. భగవంతుల్లో కలవాలనేటటువంటి ఆకాంక్ష మన లోపల ఉండబట్టే ఇంత శ్రద్ధగా వింటున్నారు. ఇక అయిందిలే 10 అయింది, నిద్రపోయే టైం అయింది, అన్నం తిని మంచిగా అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది, కమ్మగా తినాలా, ఎచ్చగా వండాలా అని ఎవరన్నా అనుకుంటున్నారా? మీరందరూ చేయలేపాలి. ఎవరైనా అనుకుంటున్నారంటే ఎస్ 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 అని అందరూ అలా లేపాలి, చేయలేపాలి. ఎవరు లేపట్లా, అది ప్రాబ్లం. అంత చక్కగా మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మీరు. నేను ఎంకరేజ్ చేయట్లేదు, ఉన్నమాట చెప్తున్నా, ఆనెస్ట్లీ ఆనెస్ట్గా చెప్పినా మేము చిన్నపిల్లలం కదా ఈ మార్గంలో, మాకు మీరు చక్కగా చేస్తున్నారు అంటే మాకు అదో ఆనందం. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఒక తపన ఉంది. దాన్ని మీరు మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారని నా ఉద్దేశంతో అన్నాను సార్. నేను అదృష్టం సార్, చాలా అదృష్టం చేస్తుంది. జయలక్ష్మి గారు చెప్పండి. సారీ, జయలక్ష్మి గారు, తర్వాత ధర్మనాథ్. మీరు దొరకడం అనేది మా అదృష్టం సార్. అయ్యో రామా, అది చాలా అదృష్టం చేస్తున్నాం సార్. ఎంత చక్కగా చెప్తున్నారు, వింటున్నాం, ఎంత బాగుందో. నిజంగా ఇంకోటి ఏం అక్కర్లేదు అనిపిస్తున్నారు సార్. చాలా బాగా చెప్తున్నారు సార్.
అది మా అదృష్టం సార్, అది మా అదృష్టం. అది జై శ్రీకృష్ణ. ధర్మలత గారు ఏదో చెప్పబోయారు, సారీ నేను జై శ్రీకృష్ణ సార్. అసలు మీ మాట మీ దైవవాక్ సార్, అది మీది నోటి దైవవాక్యే. అది సెకండ్ వివేకానంద అన్నా తప్పేం లేదు సార్. ఆయన అమెరికాలో స్పీచ్ ఇస్తుంటే ఎంతమంది ఎన్ని గంటలు టైం తెలియకుండా ఎట్లుండ్రో ఇప్పుడు మేము కూడా అట్లే ఉంటున్నాం సార్. టైం తెలుసుకోలేదు. బాగా చెప్పారు ధర్మలత గారు, చక్కగా చెప్పారు. నేను ఏమంటానంటే ఆనెస్టీ చెప్తున్నాను, అంటే నేను నా విషయం చెప్తున్నా. ఎవరన్నా చెప్తుంటే వినడం చాలా కష్టం తెలుసా. అంటే వాడు ఆ సినిమా లోపల సన్నా సత్యమూర్తిలో వాడు అంటాడు కదా బ్రహ్మానందం, ఎవరైనా చెప్తుంటే మొదటిసారి నేను సగం వింటా, రెండోసారి వినమంటావు ఏంటని చెప్పి వాడు రాజేంద్ర ప్రసాద్ మీద కోపంకి వస్తాడు. అట్లాగా ఎవరైనా చెప్తుంటే మనం సగం కూడా వినం తెలుసా. అలాంటిది ఇన్ని రోజులైనా ఇంత శ్రద్ధగా ఎలా వినగలుగుతున్నారని నాకే ఆశ్చర్యం వేస్తుంది. అది మన ధర్మ మార్గం అంత గొప్పది అన్నది విషయం మనకు. సారీ చెప్పండి. మనసుకు నచ్చింది ఇష్టమైంది కాబట్టి ఇష్టంగా వింటున్నారు సార్. నచ్చంది ఎవరు వినరు కదా సార్. ఒక మాట చెప్తుంటేనే వెళ్ళిపోతుంటారు. మామూలు ఒక మాట, ఏదైనా ఒక పదం అంటే ఒక సెంటెన్సే వినరు కదా సార్ ఇష్టం లేకపోతే. ఎంతసేపు వింటున్నా అంటే అందరికీ భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి. అంత బాగా రుచించింది సార్, ఆ రుచికి అలవాటు పడిపోయాం మేము. సుధామోహన్ గారు సార్ చెప్పే సత్యం. గురువులందరూ ప్రవచనాలు ఇస్తారు సార్, ప్రవచనాలు చెప్తారు, అన్ని వేదాలు అన్ని చెప్తున్నారు. కానీ శాసించడం అంటే ఆజ్ఞాపించటం, వేడుకున్నట్టుగా మాట్లాడటం, మారండి అంటాం, అంటే అందులో ఒక ప్రేమ, ఒక మీకు తపన, అది శిష్యుల మీద కనిపిస్తున్న గురువులాగా నిస్వార్థంగా మీరు చెప్తున్నారు సార్. అసలు అంటే మారండి అంటే కోరుకుంటున్నారు తీసుకోవడం ఇదంతా ఏం లేదు కదండి సార్. అది చాలా గొప్ప విషయం సార్. అసలు మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. అసలు వెయిట్ చేస్తుంటాము. మీరు చెప్పే ప్రతి ఒక్కటి ఎంత నిజము, మేము మీరు చెప్పే మార్గంలోనే నడచాలా అన్నట్టుగా ఉంటుంది సార్. అది థ్యాంక్ యూ సార్. హరిత గారు, టీవీ మణి గారు, సత్యప్రభ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. హరిత గారు, మీ వీడియో రావట్లేదు సార్. మీ వీడియో రావట్లేదు. అయ్యో అందరికీ బానే ఉంది సార్, బానే ఉంది. వస్తుంది మీకు సార్. మంచి గురువు ఎలా ఉండాలో ఆ లక్షణాలన్నీ మేము మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం సార్. అయ్యో రావా, నిజంగా ఇట్లా సిన్సియర్ స్టూడెంట్ లాగా మార్పు కూడా చాలా చేంజ్ తెలుస్తుంది మాలో. గరికపాటి నరసింహారావు గారి గురు పూర్ణిమ సందర్భంగా ఒక సైనిక్ పురిలో ఒక 2.5 hours ఆయన ప్రవచనం ఇచ్చారు సార్. దానికి వెళ్ళాను. అయితే ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్, ఒక్కొక్క క్షణము మీదే గుర్తొచ్చింది సార్. అసలు మొత్తం అదే టైప్ లో చెప్పారు సార్ ఆయన. నాకు అనిపించింది, ఏదైనా మీరు విన్నారా, ఆయన విన్నారా, ఎట్లా వీళ్ళిద్దరికి ఇట్లా కోఇన్సిడెన్స్ ఎట్లా ఎలా కుదిరింది. ఆయన మహానుభావుడు, ఆయనతో పోల్చుకోవడమే నాకు చాలా ఇది. ఆయన మహానుభావుడు, అసలు ఎంత బాగుందంటే అందరి గురువుల్ని టచ్ చేశాడు సార్ ఆయన. అది కాకుండా లలితా సహస్రనామాలు గురువులకి ఒక్కొక్క దేని దగ్గర ఎలా ఎలా అప్లై చేసుకుంటూ మొత్తం 2.5 hours ఎక్సలెంట్ స్పీచ్ సార్. అది యూట్యూబ్ లో వస్తుందేమో కానీ. అయితే ప్రతి చోట అసలు ప్రతి ఒక్క నిమిషం అనుకున్నా, ఒక్కొక్క నిమిషం మా వాళ్ళ పక్కన కూర్చుంటూ చెప్తున్నా, మా శ్రీనివాస్ గారి ప్రవచనం లాగానే చెప్తున్నారు ఈయన, ఇద్దరు ఒకే మోడల్ గా చెప్తున్నారు అంటూ వాళ్ళని వినివ్వకుండా ఇదే ఇంకా నేను ప్రతిసారి ఆయన కూడా అనవసరమైన భేషజాలని అసలు ఇష్టపడాడండి. ఆయన ప్రవచనానికి డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఆయన తీసుకున్నది వేరు. ఆయన ఉద్యోగం మానేసి చెప్తున్నారు కాబట్టి ఆయన తీసుకోవడంలో తప్పు లేదు. మిగతా వాళ్ళలాగా దోపిడీ తీసుకున్న క్వాలిటీ ఉంది, కంటెంట్ బాగుంది కదా, అది ఇంపార్టెంట్. అది ఫీజు గా తీసుకుంటారు, అది తప్పు లేదు. అది ఆయన నాకు ఎప్పుడు కూడా పోషణకి ఇది కాదు కదా. అంటే భగవంతుడి దయ వల్ల నేను నా ఉద్యోగం వేరు, నా ఇది వేరు, నేను ఇవి వద్దనుకునే ఈ మార్గంలో వచ్చే కదా. ఇప్పుడు నేను ఏదో సాఫ్ట్వేర్ లో నేను ఉండి అదే కంటిన్యూ అయ్యి అదే ఎక్కువగా చేసుకునేది నాకు 3 రోజులు సరిపోతుంది. నాకు మోర్ దెన్ ఎనఫ్. నాకు సాధన కావాలి. అది కాక నేను ఇంతకుముందు అన్నట్టే ఒక డబ్బు కానీ తర్వాత గుర్తింపు కానీ రేపు పొద్దున్న ఉంటాయో లేదో తెలియదు నాకు. రేపు పొద్దున మనం ఉంటామా లేదా ఒకటే మాట గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఈ బొట్టు పెట్టుకున్న మరుక్షణము, విభూతి రాసుకున్న మరుక్షణము మీరు గుర్తుంచుకోండి. ఏంటంటే రేపు పొద్దున నేను ఉండనేమో, ఈ రోజే నేను సాధన చేయాలి అని గుర్తుంచుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. సత్యప్రభ గారు, ఇందాక మీరు మాట్లాడుతుంటే ఆపాను. సత్యప్రభ గారు అమ్మ సత్యప్రభ గారు మాట్లాడండి. ఇంకొకళ్ళని కూడా ఎవరినో ఆపాను, టీవీ మణి మేడం ని కూడా ఆపినట్టున్నాను. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. టీవీ మణి, సత్యప్రభ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు.
జై శ్రీకృష్ణ సార్. ఇంతమంది ప్రవచనాలు విన్నా మీరు చెప్పినట్టు తత్వం చెప్పేవాళ్ళు వేరు ఉండరు కదా సార్. మీ తత్వం మాకు నచ్చబట్టే ఇన్ని నాళ్ళైనా మేమైతే చాలా నాళ్ళ నుంచే ఉన్నాం సార్ మీ గ్రూప్ లో. అదే అదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి వినడం కష్టం. ఇప్పుడు ఏదో పారాయణం అంటే హడావిడిగా చేసుకుని ఇది చేయొచ్చు, కానీ శ్రద్ధగా విని ఇన్ని రోజుల పాటు ఇంత ఈ ఈ ట్యూన్ దీనికి ట్యూన్ అవ్వడం అనేది అది చాలా సంతోషమైనది. ఎందుకంటే మనము నేర్చుకుంటున్నవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు. సుమారుగా 300 ప్రవచనాలు, 330, 340 ప్రవచనాలు సంవత్సరానికి మనము చెప్పుకుంటాం. సో మీకెంత శ్రద్ధ నాకంత శ్రద్ధ, నాకు కూడా చెప్పాలి అనేటటువంటి శ్రద్ధ. ఎందుకంటే నేను కూడా మీ వల్ల ఎన్ని నేర్చుకుంటున్నాను కదా. అదే కదండి, మీరు చెప్తూ ఉంటే అరటిపండు పెట్టినట్టుగా అర్థం అవుతుంది. వేరే వాళ్ళు చెప్తే మాకు అంత బాగా అర్థం కావట్లేదు. మాకు ఇది కృష్ణ సార్, చిన్న మాట సార్, అంటే మీరు చెప్పిందే చెప్తారు, అయినా మాకు వింటూనే ఉండాలనిపిస్తుంది. అది గొప్పతనం. అది ఏమిటో అనేది డిస్క్రైబ్ చేయలేము. మీరు చెప్పింది వింటూనే ఉండాలి అనిపిస్తుంది. అది అంతా అది దైవానుగ్రహం అనే అనుకుంటున్నాం సార్. అంతే. హరిత గారు చెప్పండి, తర్వాత గీత గారు. హరిత గారు తర్వాత గీత గారు. అమృతం ఎన్నిసార్లు విని మాకు అది కొత్తగానే కనిపిస్తుంటది. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ మేడం. గీత గారు. గీత గారు తర్వాత సౌజన్య గారు. గీత గారు తర్వాత సౌజన్య గారు. సార్ జై శ్రీకృష్ణ సార్. యాక్చువల్ గా నేను ఢిల్లీలో ఉంటాను సార్. ఇక్కడ చిన్మయ మిషన్ దగ్గరలోనే నేను అటెండ్ అవుతుంటాను సార్. మా ఇంటికి దగ్గరలోనే ఉంది. మొన్న లాస్ట్ వీక్ అభేదానంద స్వామి గారు వచ్చిండ్రి సార్. వారం రోజులు ప్రవచనాలు జరిగినాయి, కానీ ఆయన హిందీలో చెప్తారు, మీరు తెలుగులో చెప్తారు కదా. నాకు ఎందుకో సార్ మీరే ప్రతి నిమిషం మీరే గుర్తుకొచ్చినారు సార్. అక్కడ కూడా నేను ఇంటికి వచ్చి కూడా చెప్పాను. అంటే మరి భాష వల్ల, మాతృభాష వల్ల నాకు ఆ కంఫర్ట్ ఫీల్ వచ్చిందో ఎందుకో ఏమో తెలియదు కానీ సార్, నాకు మీరే బాగా గుర్తొచ్చినారు. నాకు మీరే బాగా నచ్చింది సార్ ఆయన కంటే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ఆయన స్పీచ్లు చాలా విన్నాను, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను యాక్చువల్ గా నేను అద్వైత ఆశ్రమాలు, చిన్మయ మిషన్ కావచ్చు, శివానంద ఆశ్రమం కావచ్చు, దయానంద ఆశ్రమం, వీటి స్టూడెంట్ నేను. బేసికలీ నేను ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా నేర్చుకున్నాను కదా వీటన్నిటి లోపల. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మా దయానంద ఆశ్రమం లోపల మోడీ గారు, తర్వాత తత్వవిధానంద గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, వీళ్ళందరూ వచ్చిన 7 ఏళ్లకి నేను అందులో జాయిన్ అయ్యాను అనమాట. సో ఇదన్నీ కూడా ఒకే స్కూల్ ఆఫ్ థాట్ అనమాట. మలయాళ స్వామి గారని, తపోవన్ మహారాజ్ గారు, వీళ్ళందరినీ మనం విన్నాం కదా. తపోవన్ మహారాజ్ గారి యాత్రలు కూడా మనం మధ్యలో ఒక 2 వారాలు చెప్పుకున్నాం, వేసుకున్నాం. వీళ్ళందరిది ఓకే. సో ఇప్పుడు బహుశా నాది వారితో తప్పకుండా. అవును సార్, అలాగనే అనిపించింది. కానీ తెలుగు మాతృభాష కదా సార్ మనకి, ఆ కంఫర్ట్ ఫీల్ ఎక్కువ అనిపించిందో ఏమో మరి, నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు మొత్తం హిందీ, ఇంగ్లీషే చెప్తుంటారు కదా సార్, అందుకోసమని. తేలిగ్గా చెప్తారు కదా సార్, కఠినమైన పదాలు లేకుండా చాలా తేలిగ్గా చెప్తారు. మధ్యలో ఇంగ్లీష్ లో కూడా చెప్తాను, తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్తాను కూడా కదా. మీకు పదాలు కష్టం ఉన్నవన్నీ కూడా ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే అర్థం కావడం ముఖ్యము. కష్టమైన పదాలు వాడి కన్ఫ్యూజ్ చేయడం కంటే కూడా సులభమైన భాషలో, ఇంకా అవసరమైతే తెలంగాణలో చెప్తా, ఆంధ్రాలో చెప్తాను, ఆంధ్ర తెలంగాణది. సో కాబట్టి చక్కగా చెప్పగలరు ఈ 2 భాషల మీద. సో జై శ్రీకృష్ణ. సౌజన్య గారు, ఇందాక మీరు మాట్లాడతానంటే ఆపాను. సౌజన్య గారు. సార్ ఇంతకుముందు ఇంతకుముందు వేరే వాళ్ళవి కూడా ప్రవచనాలు వినేదాన్ని, కానీ ఇప్పుడు నాకు నిజంగా వేరే ఎవ్వరి వినబుద్ధి కావట్లేదు సార్. అంత బాగా కనెక్ట్ అయిపోయాను. అయితే మధ్యలో నేనైతే గ్యాప్ తీసుకున్నాను, అది నా బ్యాడ్ లక్ అయి ఉండొచ్చు. కానీ మీరు మా మనసుకి నచ్చినట్టుగా మా గురువు అయ్యారు. అయితే మీకు నచ్చినట్టుగా మీరు మెచ్చుకునే శిష్యులు కావాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. అలాంటి మార్గంలో నడవాలి, అలాంటి ఆలోచన చేయాలి, అంత మీరు చెప్పిన విషయాన్ని పాటించాలి. నాకు ఆ శక్తిని మీరు ఆ భగవంతుడి రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ సొంతంగా చదివి అర్థం చేసుకోవాలంటే ఈ జన్మకు అయ్యే పని కాదు సార్. మీరైతే 1 గంటలో చెప్పేస్తారు సార్. మాకు 8:30 వరకు క్లాస్ ఉంటుంది సార్. నేను జన్మలోని ఋగ్వేదం, ఇవి వేదం, ఇవన్నీ ఉపనిషత్తులు, ఇవన్నీ నాకు ఎప్పుడైనా అర్థం అవుతాయని అనుకోలేదు. అంటే ఇప్పుడు అర్థం అయిపోయాయని కాదు, అసలు అవంటే ఏంటో అన్నదేనా తెలుసుకుంటున్నాం. అది ఇట్స్ రియలీ అమేజింగ్. ఎప్పుడు కూడా ఏమో వేదమా, ఇప్పుడు కనీసం చెప్పగలుస్తున్నాం ఎవరికైనా, అంటే ఇది వేదంలో ఒక అంశము, ఇది ఈ మంత్రం ఇందులోది అన్నది బేసిక్స్ అట్లీస్ట్. సో దట్ ఈస్ రియలీ ఐఎమ్ సో
ప్రౌడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్ సార్. థ్యాంక్ యూ. లక్ష్మీరాజ్యం గారు, తర్వాత ఉమాదేవి గారు, ఒకటి తర్వాత లక్ష్మీదేవి గారు, లక్ష్మీరాజ్యం గారు, తర్వాత ఉమాదేవి గారు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్ మీకు. ధన్యవాదాలు సార్. అయితే 8:30 వరకు మాకు హరిత మేడం గారి క్లాస్ ఉంటుంది సార్. అసలు ఇంకా ఆ మధ్యలో కొంచెం గ్యాప్ లోనే అసలు ఎప్పుడు టైం అయిపోద్దేమో ఏంటో అని అసలు ఇంకా పనులు ఉంటాయి కదా సార్ మధ్యలో, త్వరగా చేసుకొని ఇంకా అసలు సార్ ఎప్పుడు వస్తా అని టైం కోసం చూస్తా ఉన్నాం సార్. అట్లా అంత అట్రాక్ట్ అయిపోయినాం సార్ మేము. అది మీలో గొప్పతనం. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఎవరన్నా చెప్తుంటే నాకు ప్రకృతి కాదు తెలుసా, సగం తినేసి ఆపిస్తాను నేను. అట్లాంటిది అది ఇలా మీరు వింటారంటే మీ గొప్పతనం. అది మా గొప్పతనం కాదు సార్, అసలు మేము అంతా ఎడిక్ట్ అయిపోయాం అన్నమాట ఈ ప్రవచనాలకి. మీరు చెప్పడం అంత బాగుంటుంది సార్, మీరు చెప్పడం అంత బాగుంటుంది కాబట్టి మేము కూడా బాగుంటుంది కాబట్టి అసలు ఉండలేకపోతున్నాం సార్. త్వరగా మధ్యలో దూరి చెప్పడం చేత కాదు, అంత బాగా మాట్లాడడం కూడా చేత కాదు సార్. చెప్పండి మేడం. సుగుణ గారు చెప్పండి, మీ తర్వాత ఉమాదేవి గారు. నేను 2-3 ఏళ్ల నుంచి వింటున్నాను సార్ మీ ప్రవచనాలు. డైలీ వినను కానీ వీలు చేసుకొని వింటాను 12 రోజులకి. కానీ మీరు చాలా బాగా చెప్తారు. నేను చాలా మందికి ఆ మాట చెప్పాను, వాళ్ళు వింటారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు మీ మాట వస్తుంది, నేను ఎవరితో మాట్లాడినా నాకు తెలుసు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ఉమాదేవి గారు, ఉమాదేవి గారు మీకు రోజు ఇంట్రెస్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు సార్. అందుకే మేము గాయత్రి మేడం గారి అవ్వంగానే వస్తాము, ఎంత టైం అయినా కూడా లేట్గానే జాయిన్ అవుతా కానీ వింటూ ఉంటాను సార్. రోజు వింటూ ఉంటాం. ఇలాగే మీ తత్వబోధ బాగా అంటే తత్వం చెప్తారు సార్, అది కావాల్సింది. ప్లస్ షణ్ముఖ్ శర్మ గారిది కూడా వింటూ ఉంటాను నేను. ఆయన కూడా బాగా చెప్తారు, బాగా తత్వం గురించి అది చెప్తారు సార్. ఈ గురు పౌర్ణమి రోజున ఒక్క 5 minutes అన్న మెడిటేషన్ ఇంకొంచెం చేపిస్తే అవకాశం ఉందా? టైం కూడా లేదేమో, ఆశిస్తున్నాను. అందరికీ ఇష్టం మొత్తం ఒక 5 minutes మెడిటేషన్ చేయించండి సార్. సూర్యశ్రీ గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. గురు పూర్ణిమ సందర్భంగా పాదాభివందనాలు సార్. ఇంకేం అంటే అసలు ఇంకేం మాటలేం లేవు, అందరూ చెప్పారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అతిశయోక్తి లేదు, మా మాటలు కూడా సరిపోవు. మిమ్మల్ని పొగడ్డానికి గాని అంటే నాకైతే ఒకసారి అనిపిస్తుంది, మామూలు మనిషికి అయితే ఇంత సాధ్యం కాదు అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి. ఇంకా ఏదో సంథింగ్ అయితే ఆ ఎదురుగుండా ఉన్నది ఒక భగవంతుడికి ఇదే కృష్ణ పరమాత్మ అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది సార్. ఇంకెందులో ఎన్సైక్లోపీడియా సార్, అంతే మొత్తం అన్ని లోడెడ్, అంతే మొత్తం ఫుల్. ఏం లేదు సార్, అంటే వేరే వర్డ్స్ అయితే సరిపోవు అంతే. జై శ్రీకృష్ణ. చాలా కృతజ్ఞతలు అండి. భగవంతుడు కృప అదే. నాకు అనుకోలేదు కదా జీవితంలో ఈ మార్పు వస్తుందని, నాకు అనుకోలేదు. మా చుట్టాలలో కొంతమంది అంటూ ఉంటారు అనమాట, ఇదేంటన్నయ్యా నువ్వేనా చెప్తున్నది, మా వాసన్నయ్యేనా ఇవన్నీ మాట్లాడేది, ఎంత అల్లరి చిల్లరగా ఉండేవాడివి నువ్వు, ఎంత గొడవలు చేసేవాడివి అంటూ ఉంటారు. అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అంటే అనుకున్నానా మార్పు వస్తుందని అనుకున్నానా, అయితే అల్లరి ఇప్పటికీ తగ్గలేదు. మా స్టూడెంట్స్ అప్పుడప్పుడు సతాయిస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పారు అన్నమాట. ఏదైనా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో చాలా సంతోషము. గురు పూర్ణిమ నిజంగా చాలా అద్భుతమైనటువంటి దినము. ఈ రోజు నాడు నిజంగా మనము ఈ విధంగా కలుసుకోవడము, గురువుల గురించి మాట్లాడుకోవడము, భగవానుడు శ్రీకృష్ణుడి యొక్క బోధన వినడం అనేటటువంటిది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. 1.5 గంటల సమయం అయింది. ఇంకొక 5 నిమిషాలు పోని వారు చెప్పినట్టుగా మళ్ళీ మనం తిరుపతికి ఒకసారి వెళ్దామా? అందరికి నచ్చిన ప్లేస్ కదా, అది ఊహించుకోవడానికి సులభమైనటువంటి ప్లేస్ కదా. ఒకసారి 5 నిమిషాల పాటు భగవంతుడు దర్శనం చేసుకుందాం. అందరూ కూడా ఒక 5 నిమిషాల్లో సరిగ్గా ముగించుకుందాం. ఇంకా తర్వాత ఏవి ప్రశ్నలు ఉండకూడదు. ఆ తర్వాత మరొక కండిషన్ ఏంటంటే, ఇవాళ ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి మనసులో పెట్టుకుని, లేదా ఫోటో ఉంటే ఫోటో పెట్టుకుని ఒక్కసారి నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కసారి ఆయనని కోరుకోండి. జస్ట్ ఇది ప్రభు మేరే అవగుణ చిత్నాథరు అన్నట్టుగా, ప్రభు నేను ఏ తప్పులు చేసినా కూడా నువ్వు దాన్ని మనసులో పెట్టుకోకు, నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా క్షమించు. అందరూ కూడా ఇలా స్ట్రైట్ గా కూర్చోండి. ఒకసారి స్ట్రైట్ గా కూర్చొని అందరికీ తెలిసినటువంటి పోజు, చాలా కంఫర్టబుల్ గా కూర్చోండి. మెడ నొప్పిగా ఉన్న వాళ్ళు కాలర్ మాత్రం కంపల్సరీగా బెల్ట్ పెట్టుకోండి. వెనక్కి ఆనుకోండి, తల కళ్ళు మూసుకోండి.
లేదా కంటని ఈ 2 చివరలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కళ్ళను తెరుచుకొని ఉండండి. అందరూ కూడా మ్యూట్ లో ఉండండి, ప్రశాంతంగా ఉండండి. పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ. వేదవ్యాస భగవానుడు తన స్థానం నుంచి మెల్లగా లేచి తిరుపతి వైపుకి నడక సాగిస్తూ వస్తున్నారు. ఆయనను అనుసరిస్తూ మనం అందరము కూడా వస్తున్నాము. అవి 1700-1800 సంవత్సరం అన్నమాట. ఆలయం చుట్టుపక్కల అంతా కూడా ఈ దుకాణములు ఇవి అవి ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా బ్లాక్ అండ్ వైట్ లో ఊహించుకోండి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము. ఎవరూ లేరు, మాడవీధులలో కూడా ఎవరూ లేరు. కృష్ణద్వైపాయనుడు, ఆయన శిష్యులమైన మనమంతా కూడా అలా వచ్చాము. బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. లోపల ఆంజనేయ స్వామిని చూసి ఆయనకు దండం పెట్టుకున్నాము. ఆంజనేయ స్వామి ఎవరు? సాధకుడు. మనము మన గురువు గారైనటువంటి వేదవ్యాసుడిని చూసి అంటున్నాం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆయన పాదములకు మనం వందనం చేశాం. స్వామి, నన్ను కూడా ఆంజనేయ స్వామి లాగా సాధకుడని చెయ్యి. ఆయన వెనకాల నడుస్తున్నాము. అలా నడుస్తున్నాము. మెల్లగా ఆయన ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ ప్రారంభమైంది. అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నాము. చుట్టూరా చూస్తున్నాము. ఆలయము రాతి కట్టడం, ఎవరూ లేరు మాడవీధులలో. అలా ఆలయం చుట్టూరా ప్రదక్షిణం చేస్తూ వరాహస్వామి ఆలయానికి వచ్చాను. ఆలయం లోపలికి ప్రవేశించాను. వరాహస్వామి లక్ష్మీదేవిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని కనిపించాడు. ముందు దర్శనం చేసుకున్నాం. తర్వాత మరోసారి పుష్కరిణికి నడుచుకుంటూ వెళ్ళి స్నానం చేశాం. 1 కాదు 2 కాదు 3 మునకలు వేశాం. ఆ తడి బట్టలతో మరోసారి వరాహస్వామి ఆలయంలోకి ప్రవేశించాం. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, కేవలం మనం మాత్రమే ఉన్నాం. మన గురువు గారు కనిపిస్తున్నారు. ఆయన భగవంతుడి ముందు అనుష్ఠానం చేస్తూ కనిపించారు. ఆయనను అనుసరించి మనం కూడా అలా ప్రశాంతంగా కూర్చున్నాం. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి బయలుదేరాం. పుష్కరిణి ముందు నుంచి నడుచుకుంటూ మొదటి ద్వారం దగ్గరికి ప్రవేశించాం. అక్కడి నుంచి ధ్వజస్తంభం కనిపిస్తోంది. ధ్వజస్తంభానికి నమస్సులు అర్పించుకున్నాం. అంతా రాతి కట్టడం. అలా ముందుకు వెళ్ళాం. వెండి వాకిలికి దండం పెట్టుకున్నాం. ఎవరూ లేరు మన ముందు వెనుక, ఎవరూ లేరు. మన గురువు గారు, మనము అంతే. అలా మరో కొన్ని అడుగులు ఆలయాన్ని అలా చుట్టూరా పరికిస్తున్నాం. అప్పుడే ఇప్పుడు బంగారు వాకిలి అనేటటువంటి ఆ ద్వారంలోకి ప్రవేశించాం. చూస్తున్నాం, అక్కడ గరుడు కనిపిస్తున్నాడు. ముందుగా గరుడుని ప్రార్థిస్తున్నాం. మహానుభావ, నువ్వు భగవంతుడి యొక్క స్వరూపానివి. నువ్వు భగవంతుడికి సోదర సమానుడివి. నువ్వు వాహనంగా మేము భగవంతుడి దగ్గరికి చేరుకోవచ్చు. నువ్వు మా వేదనను, ఆవేదనను, మా యొక్క కోరికలను, మా నివేదనను భగవంతుడికి నిరంతరము గుర్తు చేయి. ఆయనకు దండం పెట్టుకుని ఇలా చుట్టూరా తిరిగాము. ఎదురుగా కనిపిస్తున్నారు వెంకటేశ్వర స్వామి. పెద్ద పెద్ద దీపాలలో వకుల మాలిక, పెద్ద నామము, పైనుంచి కింది వరకు మాలలు, మెడ లోపల దంజము, అభయం, తర్వాత దయ, ఈ రెండింటిని చూపించేటటువంటి ఆయన హస్తముల వైపు చూస్తున్నాము. ఆయన బొడ్డులో వెలుగుతున్నటువంటి ఆ మణి మనకు కనిపిస్తుంది. భగవంతుడి దగ్గరికి మెల్లగా నడుచుకుని వెళ్ళాలి.
2 అడుగులు వేయగానే జయ విజయులు కనిపించారు. వారే భగవంతుడి స్వరూపంలాగా మనకు అనిపిస్తుంది. మరో 2 అడుగులు, మరో 2 అడుగులు, లోపలంతా చీకటి. కానీ భగవంతుడి యొక్క రూపం మాత్రం కళ్ళ ముందు చక్కగా కనిపిస్తుంది. పెద్ద నామం ఎందుకుందో భగవంతుడికి, ఈ విశాల నేత్రాలు ఎందుకున్నాయో, నవ్వుతూ కనిపిస్తున్నటువంటి పెదవులు, ఆయన చెవికి ఉన్నటువంటి కుండలములు, భుజకీర్తులు, ఆయన వేసుకున్నటువంటి ఆభరణములు, ఆయన యొక్క శంఖము, చక్రము, గద, ధనుస్సు, పద్మము అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆయన పాదముల వైపు చేరుకున్నాం. ఈ పాదములే కదా గంగకు మూలస్థానం, ఈ పాదములే కదా బ్రహ్మదేవుడు కడిగినవి, ఈ పాదములే కదా సృష్టికర్త అయినటువంటి భగవంతుడు కడిగినవి. నాతో తెచ్చినటువంటి పుష్పములను ఆయన పాదములపై అర్పిస్తూ ఉన్నాను. పక్కనే ఉన్నటువంటి పసుపు, కుంకుమ, గంధము వీటితో ఆయన పాదములను అలంకరిస్తున్నాను. దీపంని భగవంతుడికి చూపించాను. దీపము, ధూపము భగవంతుడికి చూపించాను. నైవేద్యం పక్కనే ఉంది, నైవేద్యాన్ని భగవంతుడికి అర్పించాను. ఒక లడ్డూని ఆయన నోటి దక్క తీసుకెళ్లాను. భగవంతుడు అది చేతితో అందుకుని కొంత తీసుకుని మిగతాది నా చేతిలో పెట్టినట్టుగా అనిపించింది. నా గురువు గారైనటువంటి వేదవ్యాసుడు నాకు సరైన మార్గమే చూపించారు. ఇద్దరము పక్క పక్కన కూర్చుని పూజ చేస్తున్నాం భగవంతుణ్ణి. భగవంతుడు ప్రశాంతంగా అలా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ భావనలో భగవంతుడి దగ్గరే ఉన్నాను, భగవంతుడి దగ్గరే ఉన్నాను. ఎంత సమయం గడిచిందో కూడా తెలియదు. మా గురువు గారు బయటికి వద్దామనే వరకు కూడా తెలియలేదు. మెల్లగా నడుచుకుంటూ జయ విజయుల స్థానం నుంచి బయటికి వచ్చాము. అక్కడి నుంచి అర్చామూర్తులు, వాహనమూర్తులు అయినటువంటి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకున్నాను. అలా చుట్టూరా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఆ తర్వాత యోగ నరసింహ స్వామిని. ఇదే కదా నన్ను జ్ఞాన మార్గంలో చేరడానికి భగవంతుడు ముందుగా ధ్యానం చేయమని చెప్పాడు అని చెప్పేసి సంతోషంగా తెలుసుకున్నాను. మెల్లగా వెండి వాకిలి దగ్గరికి చేరుకున్నాను. అక్కడి నుంచి భగవంతుడు ప్రసన్నంగా ఇచ్చినటువంటి ప్రసాదంను స్వీకరించి అక్కడే కూర్చున్నాను. మెల్లగా ఆలయ మండపంలోంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను. అక్కడ మెట్లపై కూర్చున్నాను. ఓ నమో నారాయణ. నమో నారాయణ. నమో నారాయణ. అలా భగవంతుని ధ్యానిస్తూ దీపంలను వెలిగించి అలా చూస్తున్నాను. వెనుక వైపు ఆంజనేయ స్వామి సాధకుడు, ముందు వైపు సిద్ధి అయినటువంటి పరమాత్మ స్వరూపం. ఆ రూపాన్ని గుండెల నిండా దింపుకున్నాను. అలా ధ్యానంలో ఉండిపోయాను. ఎక్కడా కూడా జనాలు లేరు. నా గురువు గారి పాదములకు వందనములు అర్పిస్తూ ప్రశాంత చిత్తుడనై ఉండిపోయాను. హే భగవాన్, నేను చేసిన తప్పులన్నింటినీ కూడా క్షమించు. ఈ రోజు నుంచి నీ మార్గంలో పయనిస్తాను. తప్పులు ఇంకెప్పుడూ చేయను.
పవిత్రుడైనటువంటి వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తాను. క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తిగా మారడానికి ప్రయత్నం చేస్తాను. మహోన్నతుడు అయినటువంటి నీ దర్శనం అయిన తర్వాత కూడా ఇక తప్పు మార్గంలో నేను ఎందుకుంటాను? హే భగవాన్, సరైన మార్గంలో నేను వెళ్ళాలని నన్ను దీవించు స్వామి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. శాంతి శాంతి శాంతి. మెల్లగా రెండు చేతులను ఒకదానితో ఒకటి గట్టిగా రాసుకుని వేడి అనిపించిన తర్వాత వాటిని రెండు కళ్ళపై ఉంచుకొని మెల్లగా కళ్ళను తెరిచి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసేయండి. జై శ్రీకృష్ణ. తిరుపతి వెళ్ళాల్సింది సార్. జూన్ 11th కి తిరుపతి వెళ్ళాల్సింది, అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను సార్. ఇప్పుడు వెళ్ళి దర్శించుకొని వచ్చాను సార్. తీర్థం కూడా ఇప్పిస్తే ఇంకా బాగుంది సార్. ఒకటి మర్చిపోయారు సార్, విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలా మనం? దర్శించుకున్నాం, మీరు మర్చిపోయారు. మీరు వెళ్ళేదాట దర్శించుకున్నాం. విమాన వెంకటేశ్వర చెప్పాను. విమాన వెంకటేశ్వర చెప్పారు. విమాన వెంకటేశ్వర పక్కన లక్ష్మీదేవిని మర్చిపోయారు సార్. ఆమెకి ఇచ్చి నాకు లడ్డు తిన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది సార్ మైండ్ లో. నాకు లడ్డు తిన్నట్టుగా పక్కన ముందు అక్కడ ఉన్న హుండీ దగ్గర ఉన్న లక్ష్మీదేవిని మర్చిపోయారు సార్. మొత్తం మీద అయితే తిరుపతి వెళ్ళి వచ్చారు. తీర్థం తాగింటే బాగుండేది ఇంకా చాలా. బ్రహ్మ కడిగిన తీర్థం కదా అది, తీర్థం తాగితే ఇంకా బాగుంటది. చక్కగా ఇప్పుడు ఏమైందంటే ఇది తెలిసింది కదా. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రశాంతంగా చేసుకోండి. భగవంతుని ఎంతసేపు అయినా కూర్చుని ధ్యానం చేసుకోండి, ఆయన ముందే కూర్చోండి. ఇలా ధ్యానము ఖచ్చితంగా కుదిరి తీరుతుంది. దీన్ని ఇప్పుడు ధారణ అంటారు. ఇప్పుడు మనం చేసిన దాన్ని ఏమంటారు? ధారణ అంటారు అన్నమాట. ఈ ధారణ చేయడానికి అర్హతలు ఏంటి? మనకు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారములు. అయితే అవి మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. మనం ఎప్పుడో తెలుసుకున్నాము. ఇవాళ చేసిన దాన్ని ధారణ అంటారు. ఈ ధారణని మెల్లమెల్లగా ధ్యానంలోకి దించండి. ఎందుకంటే మధ్యలో మీకు ఎక్కడైనా బ్రేక్ వచ్చి ఉంటుంది, మధ్యలో కూడా వేరే ఆలోచనలు వచ్చి ఉంటాయి. అవన్నీ కూడా పోయి మీకు ధ్యాన రూపంలో ఏదైతే తైల ధార ఒక పాత్రలోంచి మరో పాత్రలోకి వెళ్తున్నప్పుడు ఏ విధంగానైతే అవిచ్ఛిన్నంగా ఉంటుందో అటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి భావనను ఊహించుకోండి. అందరికీ కూడా భగవంతుడు తప్పక న్యాయం చేస్తాడు. నన్ను నమ్మండి. ప్రకృతి శక్తి అంటే ఇంకా నేను ఇంతకంటే మీకు నేను చెప్పలేను. ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళిన ఏ ఒక్కరిని ఈ పరమ పవిత్రమైనటువంటి అన్నిటికంటే పెద్దదైనటువంటి యూనివర్సల్ పవర్ అని ఏదైతే చెప్తామో ఆ భగవంతుడు మనల్ని నెగ్లెక్ట్ చేయడు. ఆయనే వెంకటేశ్వర స్వామి, ఆయననే శివుడు, ఆయననే శక్తి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటిదంతా ఒకటే శక్తి. కులంతోని లేదు, మతంతోని లేదు, దేనితోటి లేదు, ఉన్నదంతా కూడా ఒకటే శక్తి. ఆ శక్తి అనేక రూపాలలో వ్యక్తీకరింపబడుతుంది. ఆ శక్తిని మనలోకి స్వీకరిద్దాం. మనం ఆనందంగా ఉందాం. అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి మనకు. ఆ మార్గంలో మనము ప్రవేశించాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ సార్. జై శ్రీకృష్ణ. సత్యప్రభ గారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. తిరుపతి వెళ్ళొచ్చాం సార్ హాయిగా మీ దయ వల్ల. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. లేకుండా దైవ దర్శనాలు అయిపోతున్నాయి సార్ మాకంతాను.
అంటే ఇవి మంచి దర్శనాలు. యాక్చువల్ గా ఈ దర్శనాలు చాలా గొప్పవి. ఇవి మీకు వివివివివివిఐపి దర్శనాలు అన్నమాట. మీరు మామూలు దర్శనాలేమో మీకు హడావిడిగా జనాలు రష్లు ఇవన్నీ ఉండకుండా ప్రశాంతంగా ఎంతసేపైనా భగవంతుడి దగ్గర కూర్చోగలిగే దర్శనం ప్రతిరోజు చేసుకోండి. మీకు ఏ దేవుడు, ఏ ఊరు, మీకు ఏ పల్లెటూరు నచ్చింది, పల్లెటూరును ఊహించుకుంటూ ధారణ చేసుకోండి. ఒక చక్కటి ప్రాంతాన్ని తెలుసు, అక్కడికి వెళ్ళండి. హిమాలయాలు తెలుసు, అక్కడికి వెళ్ళండి. అలా ఊహించుకుంటూ తప్పకుండా అందరూ చేయండి. జై శ్రీకృష్ణ. ఎవరికి ఏం ప్రశ్న? వ్యాస మహర్షిని కూడా దర్శించుకున్నాం సార్ మేము. వ్యాస మహర్షిని దర్శించుకున్నాం. వ్యాస మహర్షిని కూడా దర్శించుకున్నాం. శాంతంగా ఉంది సార్. నేను అదే చెప్పాలనుకున్నా సార్. అసలు వేదవ్యాసం దగ్గర నడుస్తుంటే ఇంకా చాలా కనెక్ట్ అయింది సార్. ఇంకా ధారణ మరి ఆయన దారిలో వెళ్తున్నాం కదా. ఆయన ముందు మనం వెనకాల పోతుంటే చాలా పులకరించిపోయిందండి. అప్పుడు మెట్లు ఎక్కుతున్నట్టే మనం చేస్తున్నట్లుగా చెప్పారు కదా. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మనం ఎంత అట్లా ఆయన మహాజానుభావుడు అట్లా పోతుంటే ఎంత కనెక్ట్ అయిందో సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఓకేనా? అందరూ కూడా దర్శనం చేయించారు సార్. దర్శనం చేయించారు స్వామిది. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు సార్ మీకు అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఇవాళ ఈవినింగ్ నేను రామకృష్ణ మిషన్ కి వెళ్ళి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే చాలా మంచి ఫీల్ వచ్చింది సార్. ఇప్పుడు మీరు తిరుపతి తీసుకెళ్ళిపోయారు సార్. తిరుపతి తీసుకెళ్లారు. ఇంకేం కావాలి సార్ గురు పూర్ణిమ రోజు? చాలా హ్యాపీ అనిపించింది. చాలా సంతోషం. శ్రీ గురు చరణ అరవింద అర్పణమస్తు సార్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే ముగించుకుందాం. చాలా బాగా శ్రద్ధగా విన్నారు. మళ్ళీ రేపు విష్ణు సహస్రనామం ఎప్పట్లాగే భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని మళ్ళీ మనం చాలా సులభంగా తెలుసుకుందాం. ఎప్పుడు విష్ణు సహస్రనామం ఎలా తెలుసుకుంటున్నాం? మనము 10 నామములు మాత్రమే నేర్చుకుని ఆ నామములను వారం మొత్తము చదువుకోవాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. అలా చదువుకోవడం ద్వారా ఏమర్థమవుతుంది? మనకు దాని రూపంని తెలుసుకోగలుగుతాము, దాని అర్థాన్ని తెలుసుకోగలుగుతాము, స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాము. ఫ్యూచర్ లో ఇంకా ఎప్పుడు విష్ణు సహస్రనామం చదివినా ప్రతి నామం వెనక ఉన్న కథ మీకు వెనకాల జ్ఞాపకం వస్తుంది. కాబట్టి అలా 10 నామాలు చొప్పున మనము వారం మొత్తము కూడా మీ నిత్య పూజలో గాని, నిత్య పూజ బదులుగా గాని చేయమని చెప్పాను. కనీసం కొద్దిమంది అయినా చేస్తున్నారని ఆశిస్తున్నాను. విష్ణు సహస్రనామము చాలా సులభమైనది. లలితా సహస్రనామం కష్టమైనది కాదు. విష్ణు సహస్రనామం సులభము. విష్ణు సహస్రనామం నేను బై హార్ట్ చేస్తా సార్. నాకు కంప్లీట్ గా వచ్చేసింది మొత్తం. అదే అంటే మనము తత్వరూపంలో తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రతి 10 పేర్లకు తత్వరూపం. కాబట్టి ఆ తత్వం ఒక్కొక్క నామము ఆ తత్వంతో మాత్రమే మనం చెయ్యాలి. ఇంకా మనం మామూలుగా హడావిడిగా చదవకుండా ఒక్కొక్క నామము దాని వెనకాల తత్వము అలా దాన్ని 10 నామములకు గంట సేపు అలా పెట్టుకున్నట్లయితే ప్రతిరోజు మనకేమవుతుందంటే 10 నామాలు. ఇక ఫ్యూచర్ లో మనం ఎప్పుడు చదివినా ఆ నామములన్నింటి వెనకాల కథ మనకు గుర్తొచ్చేలాగా నేర్చుకుంటున్నాం. సో అందరూ కూడా రేపు మళ్ళీ యథావిధిగా 9 గంటలకు భగవాన్ యొక్క అన్వేషణ లోపల రేపు విష్ణు సహస్రనామాన్ని తెలుసుకుందాము. మరోసారి మీ అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. అద్భుతమైనటువంటి అనుభవాలు మీరందరూ పంచుకున్నారు నాతోటి. నాకు కూడా ఎంతో సంతోషం అనిపించింది. మీరందరూ దొరకడంతో నేను ఇవన్నీ కూడా పునశ్చరణ చేసుకోవడానికి, సో ఎప్పుడైనా కోపం వస్తే విసుక్కోవడానికి జనాలు దొరికారు అని చెప్పేసి గురు పూర్ణిమ చాలా బాగా జరుపుకున్నాం సార్. అది ఆనందం బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా భగవంతుడు సరైన దారిలో తీసుకెళ్తాడు. నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రవచనం అయిపోయాక ప్రతి ఒక్కరూ భగవంతుడితో ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సమయాన్ని ఆయనతోని గడిపి అప్పుడు నిద్రపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ గురు పూర్ణిమ అందరి లోపల కూడా చైతన్యాన్ని తీసుకురావాలని, అంధకారాన్ని దూరం చెయ్యాలని, అందరూ కూడా రజిత మేడం ఏదైతే రాసి తన మనసులో ఉన్న భావాలని గ్రూప్ లో పెట్టారో అలా మీరందరూ కూడా మీ మనసు లోపల భావాలలా పొంగి పొంగి పైకి రావాలి అని చెప్పేసి ఆశిస్తూ, మరోసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ, వేదవ్యాసుడి యొక్క అనుగ్రహాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.